నా వెంట ఉండి నన్ను నడిపిస్తూ అండ్ కలిసి వెస్టీజ్లో సక్సెస్ అవుతున్నాము. అండ్ కలిసి వెస్టీజ్లో విఎంసీఎం సూన్ విఎంసీఎం కపుల్గా మేము హానరింగ్ తీసుకుంటాము. సో తీసుకున్నాము ఆల్రెడీ మైండ్లో. సో అది ఇట్ విల్ హ్యాపెన్ సూన్ ఆన్ స్క్రీన్, ఆన్ ఓపెన్ ప్లాట్ఫామ్. సో రైట్, థ్యాంక్ యూ విజయరాజు సార్. మీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువనే. ఎందుకంటే ఇంతమంది వాళ్ళ వాళ్ళ గోల్స్, వాళ్ళ డ్రీమ్స్, వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ లైఫ్ని మార్చుకునేందుకు. అండ్ ఎర్లీ మార్నింగ్ ఇదొక బ్రహ్మ ముహూర్తం అంటారు, ఎర్లీ మార్నింగ్ టైమ్. సో దీనికి ఆరా పవర్ అంటే ఇప్పుడు చేసే మెడిటేషన్కి, ఇప్పుడు చేసే యాక్టివిటీకి పవర్ వందింతలు ఎక్కువ ఉంటుంది. సో చాలామంది ఎప్పుడైతే మార్నింగ్ వాళ్ళ ఫ్రెష్ మూడ్తో, హ్యాపీ స్మైల్తో వాళ్ళ డే స్టార్ట్ చేస్తారో ఆటోమేటిక్గా వాళ్ళు అనుకునే అన్నీ రీచ్ అవుతారు. అండ్ మెడిటేషన్కి ఆ పవర్ ఉంది, శక్తి ఉంది. సో మనకు తెలియదు, బట్ ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం మనలోని ఇన్నర్ స్ట్రెంగ్త్ మనకు అర్థమవుతుంది అండ్ మనం అన్నీ కూడా అచీవ్ అవుతాం. అండ్ థ్యాంక్ యూ. సో అండ్ నా డే స్టార్ట్ అయ్యేది యాక్చువల్లీ మొన్న మా సార్ కూడా చూపించారు. మా డే స్టార్ట్ అయ్యేది వెస్లిమ్ టీతో. సో కనిపిస్తుంది అనుకుంటున్నా. సో వెస్లిమ్ టీతో. సో ఇది సో వెస్లిమ్ టీతో మా డే అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇది నా టీ. సో చాలామంది ప్రోడక్ట్స్ డే స్టార్ట్ చేయండి, చాలా హ్యాపీగా ఉంటుంది. మన ప్రోడక్ట్స్ ఎంత వాడితే అంత బాగుంటుంది. సో ఆల్రెడీ నేను 2 స్పర్లినా అండ్ ఆమ్లా క్యాప్సూల్ వేసేసుకున్నాను ఇప్పటికే. అండ్ మీకు 2 ఫ్లాక్స్ క్యాప్సూల్స్ అండ్ కర్క్యూమిన్ ప్లస్ అండ్ జ్ఞానోడర్మా. సో 4 క్యాప్సూల్స్ మీకు చూపిస్తున్నా. కనిపిస్తుంది అనుకుంటున్నా. 4 క్యాప్సూల్స్ మీకు చూపిస్తున్నా. సో ఇవి ఇప్పుడు నేను వేసుకుంటున్నా. సో మీరు కూడా ప్రోడక్ట్స్ ఎంత కన్జ్యూమ్ చేస్తే అంత హెల్దీ అండ్ ఫిట్గా ఉంటారు. అండ్ ఎంత ఫిట్గా ఉంటే అంత హ్యాపీగా బిజినెస్లో ముందుకెళ్ళచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ నా కోసం వెయిట్ చేసినందుకు, ప్రోడక్ట్స్ వేసుకోవడానికి నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మరి స్క్రీన్ షేర్. రైట్, మైసెల్ఫ్ జయా రాజశేఖర్. సో నిజంగా నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో వెస్టీజ్ ఇలా జూమ్లో మాట్లాడుతున్న ప్రతిసారి సో బ్లెస్డ్ పీపుల్కే ఇలాంటి అవకాశం దొరుకుతుంది అండ్ బ్లెస్డ్ పీపుల్కి మాత్రమే వెస్టీజ్ అనే అవకాశం దొరుకుతుంది. సో ఇక్కడ సో స్క్రీన్ షేర్ అవుతుంది అనుకుంటున్నాను. ఎస్ మేడం, అవుతుంది. రైట్, అవుతుంది మేడం, క్లారిటీ అవుతుంది. వాయిస్ కూడా చాలా క్లారిటీగా ఉంది మేడం. రైట్, థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. రైట్, సో మైసెల్ఫ్ జయా రాజశేఖర్. బిఫోర్ వెస్టీజ్ చదివింది ఎంఏ ఇంగ్లీష్, ఎంఫిల్ బిఎడ్. సో లెక్చరర్గా వర్క్ చేశాను. నెక్స్ట్ వెళ్ళట్లేదు. ఇట్స్ నాట్ మూవింగ్. సార్ రైట్, స్క్రీన్ పైన కనిపించే లైక్ మూవ్ అవ్వడానికి కొంచెం ఎంతైనా కానీ ఏదో అనిపిస్తుంది లోపల.
సో మైసెల్ఫ్ జయ జయ రాజశేఖర్. సో చదివింది ఎంఏ ఇంగ్లీష్, ఎంఫిల్, బిఎడ్. సో బిఫోర్ వెస్టీజ్ నేను జేఎన్టీయూహెచ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేశాను. సో ఇక్కడ చూడండి, యాక్చువల్లీ ఇవి నా స్కూలింగ్ డేస్ అండి. సో స్కూలింగ్ డేస్లో నేను తీసుకున్న మెమెంటోస్ ఇన్ని అన్నీ కాదు. ఇప్పుడు ఓన్గా ఇల్లు పైన కన్స్ట్రక్షన్ జరుగుతుంది అంటున్నాను కదా. సో అప్పుడు నా మెమెంటోస్ అన్నీ ప్లేస్ చేస్తా. ఇప్పుడు అన్నీ ఒక బ్యాగ్లో ఉన్నాయి మా ఇంట్లో. సో అవన్నీ తీసి ప్లేస్ చేస్తా. సో అవన్నీ ఒక చోట గ్యాదర్ చేసుకున్నా అన్నట్టు. అక్కడ కొంతమంది తీసుకెళ్ళిపోయినరు. ఇన్నక్క ఏం చేసుకుంటావు, ఇవన్నీ నీకెందుకే, సో ఇప్పుడు వాటిని ఏం చేస్తావు సో అనేసి కొన్ని కలర్ షేడ్ అయినాయి. అవన్నిటిని లైక్ రిన్యూ చేసి మళ్ళీ కొత్త కడుతున్న కొత్త ఇంట్లో అయితే పెడతా. సో నేను జేఎన్టీయూలో వర్క్ చేయకంటే బిఫోర్ అంటే నేను స్కూలింగ్ అంతా ఇంగ్లీష్ మీడియం చదివింది. సో మోస్ట్లీ అనుకోవచ్చు ఇంగ్లీష్లోనే చెప్తారేంటి, ఇంగ్లీష్లో ప్రజెంట్ చేస్తారేంటి అంటే, చదువుకుంది అది ఇంగ్లీష్ మీడియమే. లాంగ్వేజ్ అయితే ఇంట్లో తెలుగు. అండ్ వెళ్ళిన ప్లేసెస్ మా హస్బెండ్తో ఎన్ని ఏరియాస్ ట్రాన్స్ఫర్ అయినామో కొన్ని ప్లేసెస్లో అయితే వాళ్ళకి తెలుగు రాదు. సో అందరితో హిందీ ఇంగ్లీష్ మాట్లాడేసి సో మిక్స్డ్ లాంగ్వేజ్ అయిపోయింది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను ఎలా మాట్లాడినా నేనైతే మీకు నేను ఏది చెప్పాలనుకుంటున్నానో అయితే క్లియర్గా చెప్తాను. సో ఇక్కడ నేను డిగ్రీ చదువుతున్నప్పుడు అండి, ఈ పిక్ నేను కాలేజ్లో లిటరరీ ఛాంపియన్ని, స్పోర్ట్స్ ఛాంపియన్ని, అండ్ ఏమంటారు కాలేజ్ ఆర్గనైజర్గా కూడా షీల్డ్ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఏమంటారు పీజీలో ఎంఏ ఇంగ్లీష్లో. సో తను బాస్కెట్బాల్ ఛాంపియన్ అన్నట్టు. సో ఇక్కడ కూడా అరౌండ్ 10-12 షీల్డ్స్ అయితే తీసుకున్నా. సో అన్నిట్లలో ముందు ఉండాలి, నాకు ఇష్టం. అన్నిట్లలో పార్టిసిపేట్ చేయాలి. ఏమంటారు విన్నింగా లూజింగ్గా నాకు సంబంధం లేదు. పార్టిసిపేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను గెలిచానా ఓడానా అని ఎప్పుడు ఆలోచించాను. కానీ అందులో నేను ఆడాలి. ఆడితే రెస్ట్ మ్యాటర్ ఇక వదిలేస్తా అంతే. మళ్ళీ దాన్ని క్యారీ అయితే చేయను. సో అలా ఇది చూడండి, ఇక్కడ ఇంకా తక్కువ. ఇక్కడ మీరు చూడొచ్చు 2 టెడ్డీ బేర్స్. నాకు పిచ్చి ఇష్టం అంటే యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేయడం. సో టెడ్డీ బేర్ అంటే ఎంత ఇష్టం అంటే, ఎంత చిన్నప్పటి నుంచి ఎంత ఇష్టం అంటే, కానీ అది అడిగితే ఏమంటారో అడిగే ఏజ్ కాదు. 7th క్లాస్లో అడిగే ఏజ్ కాదు, కానీ ఇష్టం. బట్ అది ఇష్టాన్ని ఏం చేశానంటే చూసి లాస్ట్కి అయితే టెడ్డీ బేర్ స్ట్రక్చర్ని నేను స్టిచ్చింగ్ నేర్చుకున్న తర్వాత మెషిన్తో డిజైన్ చేసి దానికి కాటన్ అతికిచ్చి దాన్ని అట్లా తయారు చేసుకున్నా. అండ్ ఇష్టం ఉన్నది సాధించాలి, అచీవ్ చేయాలి, అది 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 అంతే. సో అలాగా. సో మా ఇంట్లో అయితే ఇవన్నీ ప్రైజెస్ ఇప్పుడు ఉన్నాయి. అండ్ స్పోర్ట్స్ అండ్ లిటరరీ ఛాంపియన్గా తీసుకున్న షీల్డ్స్ చూడండి, ఇవి ఇంకా తక్కువ. ఇంట్లోకి ఎన్నో వెళ్ళిపోయినాయి, ఎవరెవరో తీసుకున్నారు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, కజిన్స్. సో ఇంటికి వచ్చిన వాళ్ళు, చూసిన వాళ్ళు. సో ఇది నేను జేఎన్టీయూ కొండగట్టులో వర్క్ చేసిన వర్క్ ప్లేస్. అది ఫౌండేషన్ ప్లేస్ అన్నట్టు. సో అప్పుడే అక్కడ శంకుస్థాపన జరిగింది. ఆ రోజు పిక్. ఇందులో పర్పుల్ కలర్ శారీ నేను. సో మొత్తానికైతే జేఎన్టీయూ కొండగట్టులో వర్క్ చేశాను యాజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా. సో ఆ టైంలోనే ఎంఫిల్ అన్నది చేశాను. ఎంఫిల్ చేసిన టైంలో ఎందుకు ఎంఫిల్ చేశానంటే, ఎంఏ ఇంగ్లీష్ చేసి ఎంఫిల్ చేస్తే 4000 ఇంక్రిమెంట్ వస్తుంది. సో ఓన్లీ ఎంఏ ఇంగ్లీష్ అంటే ఇంక్రిమెంట్ రాదు. సో అడిషనల్గా ఎంఫిల్ కంప్లీట్ చేస్తే ఇంక్రిమెంట్ వస్తుంది. ఆ ఇంక్రిమెంట్ 4000 ఇంక్రిమెంట్ కోసం అరౌండ్ గైడ్ అని, కాలేజ్ అని వెళ్ళడం రావడం, కాలేజ్ ఫీ వచ్చేసి ఎంఫిల్లో అరౌండ్ 1 lakh చేంజ్ వరకు అయితే ఖర్చు పెట్టుకున్నా. 4000 హైక్ అయిన 2 monthsకి జేఎన్టీయూ నుంచి మానేసా. సో జేఎన్టీయూ నుంచి మానేయడానికి రీజన్ ఏంటంటే, అప్పటికి పెళ్ళయింది. సో నా బాబు 5th month 4th month క్యారింగ్ టైంలో జేఎన్టీయూలో జాయిన్ అయ్యా. అరౌండ్ 6 monthsగా వర్క్ చేసి సో
సాటర్డే కాలేజ్ లేదు, సండే హాలిడే అండ్ మండే డెలివరీ అయ్యా. చెప్పకుండా డెలివరీ అయ్యాను కాబట్టి వాళ్ళు ఒక 21 డేస్కి మళ్ళీ కాలేజ్కి వచ్చేయండి, మళ్ళీ రావాలి అన్నారు. సో వెళ్ళి 21 డేస్ తర్వాత ఒక 25th డే అనుకుంటా జాయిన్ అయ్యా. 1 డే వర్క్ చేసాం ఐడియా లీడర్స్. ఒక్కరోజు జేఎన్టీయూలో, ఆ ఒక్కరోజు నాకు లైఫ్ చేంజింగ్ డే. ఎందుకు అంటే అప్పుడే ఫీడింగ్ మదర్, సో చాలా హెక్టిక్ హెవీ ఉంది. అండ్ బాబుని ఇంటికాడ వదిలేసిన నేను వచ్చి కాలేజ్లో ఉన్న ఓ అరౌండ్ 5 o'clock వరకు అనుకుంటా, మార్నింగ్ 8కి వెళ్ళి 5 o'clock వరకు అనిపించింది బాబుని సఫర్ చేస్తూ, నేను ఇక్కడ సఫర్ అవుతూ, నేను ఈ వర్క్ చేయడం అవసరమా? సో ఇక్కడ వర్క్ చేస్తే హార్డ్లీ శాలరీ పెరుగుతుంది. అప్పుడు 14,000 అది కాస్త ఇప్పుడు అదే రెగ్యులర్ అయిన వాళ్ళు ఉన్నారు, అదే జాబ్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, అక్కడే పిహెచ్డీలు చేసి అక్కడే జుట్టు కలర్ మారిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మొత్తానికి నేను మాత్రం బాబా నాకు జేఎన్టీయూ అంటే నాకు బాబు కనిపించిండు. వాడికి నా కేర్ ఇంపార్టెంట్ అనిపించింది. ఎందుకంటే మదర్గా పిల్లలకి ఏం చేయకపోతే మనం ఎన్ని సంపాదించిన వేస్ట్. సో నేను అక్కడ బాబుతో ఉండడం డిసైడ్ అయిపోయినా, జేఎన్టీయూకు గుడ్ బై కొట్టిన. అండ్ పిల్లలు పెరుగుతున్న స్పాన్లో, సో మా పిల్లలు స్కూల్కి వెళ్తున్న స్పాన్లో హోమ్ సైన్స్ స్కూల్ హైదరాబాద్లో, ఇది నా బాబుకు నర్సరీ, ఎల్కేజీ అండ్ యూకేజీ హోమ్ సైన్స్ హైదరాబాద్లో చేసాము. మా హస్బెండ్ జాబ్ అక్కడ హైదరాబాద్లో. సో అప్పుడు ఆల్రెడీ మా హస్బెండ్ హీజ్ అ బ్యాంకర్ చెప్పేశారు. సో అక్కడ తను వర్క్ చేస్తున్న టైంలో పిల్లల కోసం ఇంటికాడే ఉంటుండే కాబట్టి ఇంకా వాళ్ళ చుట్టే నా ప్రపంచం. సో ఇక్కడ అయితే ఆ స్కూల్ ఎలాంటి స్కూల్ అంటే ఏం బాక్స్ పెట్టాలో కూడా కంప్లైంట్సే. అది లిక్విడ్ ఫార్మాట్లో ఉంటేనేమో లిక్విడ్ అయిందంటారు, హార్డ్గా పెడితేనేమో గట్టి పడిన అన్నం పెట్టిండ్రు ఏంది మేడం అంటారు, లేదా టిఫిన్ పెడితేనేమో టిఫిన్ పెట్టింది అంటారు. సో ఎన్ని కంప్లైంట్స్ అంటే పేరెంట్స్ పైన, అన్ని హ్యూజ్ కంప్లైంట్స్. ఓకే సరే, నాకు అనిపించింది ఇన్ని కంప్లైంట్స్ చేస్తున్నారు కదా, మరి ఎట్లా పెట్టాలనో నేర్చుకుందాం, వీళ్ళ దగ్గరికే పోదామని చెప్పేసి హోమ్ సైన్స్ స్కూల్లో సో పీపీటీ ట్రైనింగ్ కూడా చేసిన నేను. ఎవరికి చెప్పలేదు, నేను చదివింది ఎవరికి చెప్పలేదు. బట్ అక్కడ జాయిన్ అయిపోతే వాళ్ళందరూ నాతో పాటు నేర్చుకున్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు, జాబ్లు చేస్తున్నారో తెలియదు, చేయట్లేదో తెలియదు. సో మొత్తానికైతే ఇక్కడ కూడా నేను పర్పుల్ కలర్ శారీ ఇట్ సైడ్. సో మొత్తానికి చూడండి, చదివింది అండ్ చేసిన జాబ్ అండ్ పిల్లల కోసం నేను ఎక్కడ పిల్లలలాగా మీన్స్ చేంజ్ అయ్యా. ఇక్కడ జేఎన్టీలో వర్క్ చేస్తున్నప్పుడు పెద్దవాళ్ళు అండ్ ఇక్కడ హోమ్ సైన్స్లో మొత్తం చిన్న పిల్లలు, అండ్ అక్కడ నేర్చుకున్నది మళ్ళీ అదే ఫుడ్ని చూపించిండ్రు. అదే ఫుడ్ బట్ అందులో కొన్ని ప్రోటీన్లు ఉండాలి, కొంచెం ఇట్లుండాలి అట్లుండాలి. సో ఫుడ్ ఎలా పెట్టాలో కూడా అంటే వింటాం కదా, వింటే మనల్ని బక్రా బనాయించడానికి జనాలు ఎక్కడనో ఉండరు, మన చుట్టూనే ఉంటారు. మనకు తెలిసినప్పటికీ వాళ్ళకు తెలిసింది మన పైన మ్యానిపులేట్ చేయడానికి చాలామంది ఉంటారు. సో మళ్ళీ వాళ్ళు నేను పెట్టిన బాక్సెసే చూపించింది, ఇంకేం ఎక్స్ట్రా చూపించలేదు. బట్ పేరెంట్గా ఉంటే ఒకది అండ్ మీన్స్ అక్కడ పోయిన ట్రైనింగ్ తర్వాత ఒకటి. సో మొత్తానికైతే హోమ్ సైన్స్లో కూడా ట్రైనింగ్ తీసుకున్నా. అండ్ ఇది ఫ్యామిలీ రీయూనియన్ ప్రోగ్రామ్ అచీవ్మెంట్. సో ఎక్కడ వెస్టీజ్ మీన్స్ ఎక్కడ జాబ్ మధ్యలో ఒక 8 years ఇంటికాడ ఉంటున్న స్పాన్, 8-9 years. సో ఆ టైంలో ఇంటికాడ ఉంటున్నా కానీ ఏదైనా అవసరానికి అన్నీ ప్రొవైడ్ చేస్తారు. బట్ మన దగ్గర మనీ ఉంటే స్ట్రెంగ్త్ ఉంటుంది. సో ఎంతమంది ఒప్పుకుంటారు? ఒకసారి జస్ట్ చిన్నగా చాట్ చేయండి. మనీ ఇట్స్ అన్ ఎనర్జీ, ఇట్స్ అ పవర్. సో చేతిలో ఉంటే ఫీల్ వేరు, లేదు అనే మైండ్ సెట్ వేరు. కరెక్టా? లీడర్స్, నేను మిమ్మల్ని అడుగుతున్నా, చిన్నగా చాట్ చేస్తే బాగుంటుంది. అలా అని కంటిన్యూస్ చాట్స్ ఏం అవసరం లేదు. మనీ ఈజ్ అ పవర్. ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు?
ఈ వర్డ్ని యాక్సెప్ట్ చేసిన ప్రతి ఒక్కరి దగ్గరికి మనీ వెతుక్కుంటా ఫ్లో అవుతూ వస్తుంది. ఎంతమంది ఒప్పుకుంటారు? రైట్. సో, మేబీ ఒప్పుకుంటున్నారేమో, నాకిక్కడ మెసేజెస్ అయితే కనిపించట్లేదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనీ ఇట్స్ అన్ ఎనర్జీ. సో, ఆ మనీ ఇంటికాడుంటున్న టైంలో దేనికి కావాలన్నా అడగాల్సిన సిచ్యువేషన్, అన్నీ కొనిచ్చినా కూడా కొంచెం మనీ దగ్గరుంటే బావుంటది గదా! సో, దానికోసం హోమ్ ట్యూషన్స్ చెప్పేదాన్ని. అండ్ నాకు తెలిసిన చిన్న చిన్నగా స్టిచ్చింగ్ అండ్ ఆల్ అది చేసేదాన్ని. బట్ ఇంకేదో మీన్స్ సాటిస్ఫాక్షన్ లేకుండా ఉండడం, లైక్ ఫుల్ఫిల్మెంట్ అనిపించకపోవడం. ఇంతేనా, పిల్లల్ని చూసుకోవడం ఇంతేనా, హస్బెండ్కి బాక్స్ ఇవ్వడం ఇంతేనా, అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా కావాలంటే, మనకు కావాల్సింది ఏదైనా కొనుక్కోవాలంటే అడుగుడేనా అని అన్న ఒక ఫీలింగ్ ఉండే. మా హస్బెండ్ నిజంగా ఈ విషయంలో, న్- నేనైతే ఇది ఒప్పుకుంటా. నేను షాపింగ్కి వెళ్తాను తనతో. ఆహ్, తను ఒకటి కొనియడానికి ఫిక్స్ అయిపోతారు. నేను రెండోది అడుగుతా. సో, ఆడవాళ్ళకున్నది ఇదొకటుంటది. ఒక చీర నచ్చింది, రెండో చీర గూడా గావాలనిపిస్తది మైండ్‌ల. అది తీసేసుకోవాలి గంతే. సో, దానికి మళ్ళీ అడిగితే కొంచెం ఫేస్‌లో ఎంతైనా ఎవరికైనా గూడా కోపమొస్తది. బట్ నాకది తీసుకోవాలి గంతే. ఏదైనా నచ్చిందా, ఒకదాంతో వెనక్కి రావద్దు. రెండోది గూడా తీసుకోవాలి. సో, కొసరు బాగా ఇష్టం ఉంటది ఆడవాళ్ళకి. సో, నాకు గూడా నేను గూడా కొసరు క్యాండిడేట్ డెఫినెట్‌గా. సో, ఆ వెస్టీజ్‌లా అందుకేనేమో వెస్టీజ్ నా లైఫ్‌లో ఎంటర్ అయింది. సో, బిడ్డ, నువ్వు ఇట్లా కాదు కానీ, నీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలంటే ఈ భూమి మీద ఇంకే ప్లాట్ఫామ్ లేదు. వన్ అండ్ ఓన్లీ వన్ వెస్టీజ్ ప్లాట్ఫామ్ ఉంది అని తీసుకొచ్చి దేవుడు నన్ను వెస్టీజ్కి కనెక్ట్ చేశారు. సో, నిజంగా చెప్తా మై డియర్ లీడర్స్, దేవుడు ఇక్కడ ఒక రాత రాసి పెడితేనే, ఇక్కడ రాత రాసి పెట్టిన వాళ్ళకి మాత్రమే వెస్టీజ్ అర్థమవుతుంది. అంత ఆషామాషి కాదు వెస్టీజ్ అర్థం అవ్వడం. సో, వెస్టీజ్ నా లైఫ్ని 360 డిగ్రీస్ మార్చేసిందండి. 360 డిగ్రీస్ కంప్లీట్ ట్రాన్స్ఫార్మ్ చేసింది అంటారు కదా. సో, మొత్తానికి ట్రాన్స్ఫార్మ్ చేసింది. సో, ఈ ప్లాన్ వినడం అదృష్టం అయితే, ఇందులో ఇన్వాల్వ్ అవుతున్న స్పాన్లో కోర్స్ అన్ని సెక్టార్స్లో ఉన్న హడిల్సే వెస్టీజ్లో కూడా ఉంటాయి. ఎందుకంటే మనం ఇక్కడ పీపుల్ని అప్రోచ్ అవుతాం. ఆ పీపుల్ని అప్రోచ్ అయ్యే టైంలో డిఫరెంట్ మైండ్ సెట్స్. బట్ ఏదేమైనా మన ఫైనల్ గోల్ అండ్ డెస్టినేషన్ మనం సక్సెస్ అవ్వడం. సో, అలా వెస్టీజ్లో ఏమంటారు, ఇప్పుడు డిసిడి పొజిషన్లో ఉన్నాము. 5 lakhs ఇన్కమ్ తీసుకుంటూ. సో, విజయరాజు సార్ అందరికీ చెప్తున్నారు కదా, ఫ్యామిలీ రీయూనియన్ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వండి, బాగుంటుంది. సో, ఎవ్రీ టైం ఒక కొత్తగా ఉంటుంది. సో, ఎవ్రీ టైమ్ చేంజ్ అన్నదైతే మీరు చూస్తారు. సో, బిఫోర్ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి డిఫరెన్స్ ఉంటుంది. నిజం మై డియర్ లీడర్స్. సో, నేను పవన్ సార్ వాళ్ళ హానరింగ్ అండ్ దత్తు సార్ వాళ్ళ హానరింగ్ చూసిన టైంలో జరిగిన దానికంటే మాకు బెటర్గా జరిగింది. బెటర్ కాదు, బెస్ట్గా జరిగింది నిజంగా. సొంత అన్న తమ్ముళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళ యాక్టివిటీస్లో బిజీ ఉంటారు. ఎంజాయ్ చేస్తారు, ఎంజాయ్ చేయరు అని అందరు చేస్తారు. కానీ వెస్టీజ్ ప్లాట్ఫామ్ పైన మాకు ఈ హానరింగ్ ఇస్తూ, ఒకసారి చూడండి, విజయరాజు సార్ అయితే అసలు ఒక వీడియో మొన్న ప్లే చేసిన, అది వాయిస్ రాలేదు కానీ, అమ్మ జయమ్మ, అమ్మ జయమ్మ అంటారు. నిజంగా నాకైతే అన్న పిలిచినట్టు అనిపిస్తుంది. నాకు అన్నలు లేరు, నేనే పెద్ద. నాకు ఇద్దరు తమ్ముళ్ళే, కజిన్ బ్రదర్స్ ఉన్నారు అంతే. నేనేమనుకుంటా అంటే, నా వెస్టీజ్ టీమ్మేట్స్ నా బ్రదర్స్, నా అప్లయన్స్ నా అన్నలు. సో, వెస్టీజ్ ఒక ఫ్యామిలీ. ఇట్స్ ఎ గ్రేట్ బాండెడ్ ఫ్యామిలీ. అందరు మంచోళ్ళే ఇక్కడ, అందరూ మంచోళ్ళే. సో, అందరూ మన అన్నలే. సో, అలాగా ఫీల్ అవుతా కాబట్టే ఎంత హ్యాపీగా ఎవరితోటైనా అని మాట్లాడతాను. సో, చూడండి మన విజయరాజు సార్, నిజంగా థ్యాంక్ యూ సో మచ్ విజయరాజు సార్. మమ్మల్ని మీరు ఇంత మంచి హానరింగ్ ఇచ్చినందుకు. సో, చూడండి,
ఆ మాలలు ఇప్పటికీ నేను మొన్న చూపించాను ఆల్రెడీ. మొన్నటి జూమ్‌లో సుష్మా మేడం జూమ్‌లో గనుక మీరు చూసినట్టయితే, అటెండ్ అయ్యున్నట్టయితే, బాక్స్‌లో పెట్టుకున్న మా సార్ పెట్టుకున్న క్యాప్ కావచ్చు, నా క్రౌన్ కావచ్చు, అండ్ ఆ మాలలు కావచ్చు, అవి ఇప్పటికీ అట్లాగనే భద్రంగా సేఫ్‌గా దాచుకున్న. ఒక బాక్సే కొనుక్కొచ్చుకొని పెట్టుకున్నా. ఎందుకంటే ఇట్స్ ఎ మెమరబుల్ డే, రైట్? ఎంత ఎంజాయ్ చేసినామంటే త్రూ అవుట్ ఎ డే నా ఫేస్లో, మా సార్ ఫేస్లో, అండ్ ఆ చుట్టూ ఉన్న అంతమంది క్రౌడ్ ఫేస్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అంతే. ఒక మైండ్లో ఒక ఒక ఫీలింగ్ అంతే. ఎక్కడికో వెళ్ళినాము, ఒక డిఫరెంట్ వరల్డ్లో ఉన్న అంత ఫీలింగ్ అన్నట్టు. సో చూడండి, రియలీ సో ఇదే ట్రూ స్మైల్ అన్నట్టు. సో మొత్తానికి వెస్టీజ్లో మా మేము లాస్ట్ ఇయర్ తీసుకున్నది, అండ్ మీరు మీరు అచీవ్ అయిన లెవెల్స్కి మీరు ఇప్పుడు ఈ మంత్ తీసుకోబోతున్నారు 15-16కి. సో డెఫినెట్గా మిస్ కాకండి మై డియర్ లీడర్స్. మీరు వస్తే మీ మీలో ఒక చేంజ్ వస్తుంది, కానీ మీతో పాటు మీ టీం వస్తే ఆ టీంలో చేంజ్ వస్తుంది. అండ్ టీంలో చేంజ్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా మీ చెక్ పెరుగుతుంది, మీ లైఫ్ చేంజ్ అవుతుంది, లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అవుతుంది. సో టీంని కూర్చోబెట్టే ప్రయత్నం చేయాలి డెఫినెట్గా. సో ఇది సింగపూర్ ట్రిప్లో మన గౌతమ్ బాలి సార్తో పిక్. గౌతమ్ బాలి సార్, కన్వర్ సార్, అండ్ మై గ్రేట్ 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 అప్లైన్ జిల్లా రవి సార్ మేడంతో ఒక్కసారి చూడండి. నిజంగా అన్న స్మైల్ అయితే అనిపిస్తుంది ఇప్పటికీ కూడా. అదే లైక్ ఫేర్ స్మైల్. సో నిజంగా జిల్లా రవీందర్ అన్నయ్య 14,000 చెక్ నన్ను ఇన్స్పైర్ చేసి నన్ను వెస్టీజ్లో ఇలా నిలబెట్టింది మై డియర్ లీడర్స్. మేము చేంజ్ అయినాం, మా లైఫ్ ఆ చెక్కుని చూసి వెస్టీజ్కి కనెక్ట్ అయినాం. ఏం కనిపించలే, ప్లాన్ ప్రోడక్ట్లో ఏం అర్థం కాలే. మనోళ్ళు చెప్పిండ్రు గంతే. చెప్పినోళ్ళు, కూర్చోబెట్టినోళ్ళు మనోళ్ళు, మన ఇంటోళ్ళు. సో వాళ్ళు చెప్పారు, ప్రోడక్ట్స్ కొనుక్కున్నాం. అండ్ అన్న చెప్పిన వర్డ్స్ మొత్తం విన్న తర్వాత ఒకటే అర్థమైంది, ఇవి ఇండియన్ ప్రోడక్ట్స్. బీయింగ్ అండ్ ఇండియన్, అందరూ మన దేశీయ వస్తువు వాడాలంటే మనకు రాసిపెట్టి ఉండాలి, గర్వంగా ఫీల్ కావాలి. సో వెస్టీజ్ ప్రోడక్ట్స్ మన దేశ ప్రోడక్ట్స్. అండ్ చూడండి, ఏ కంపెనీ ఇలా మన కంపెనీ మేనేజ్మెంట్ మనల్ని ఇలా దగ్గర తీసుకుంటారు? అసలు ఏ కంపెనీ మేనేజ్మెంట్ మనకు కనిపిస్తారు? మీరు చూడండి బయట రిలయన్స్ కావచ్చు, టాటా కావచ్చు, లైక్ వేరియస్ కంపెనీస్ కావచ్చు, బయట అలా ఎంప్లాయీస్కి అలా ఇంత దగ్గరగా వెళ్తారా? అండ్ అక్కడ జీతం తీసుకుంటారు. సో జీవితం ఎప్పటికీ చేంజ్ కాదు. కానీ ఇక్కడ మనల్ని డిస్ట్రిబ్యూటర్స్ చేసుకున్నారు, అండ్ మనని దగ్గర మన మన దగ్గర మీరు కనుక ట్రిప్స్ ఎంజాయ్ చేస్తే మీకు అర్థమవుతుంది కంపెనీ మేనేజ్మెంట్ ఎంత దగ్గరగా ఉంటారు. అండ్ చెప్తే నేను దుబాయ్ వెళ్ళినప్పుడు సార్కి, సార్ ఈ ఐఫోన్ మేము ఇప్పుడు ఇక్కడ కొనుక్కున్నాం వెస్టీజ్ త్రూనే, అండ్ ఈ బ్యాంగిల్స్ కూడా వెస్టీజ్ త్రూనే కొనుక్కున్నాం, ఈరోజే కొనుక్కొని వచ్చినాం నెట్ పేమెంట్ ఇచ్చి అంటే సార్ ఫేస్లో హ్యాపీనెస్ చూడాలి నిజంగా. సో అంటే కన్న పిల్లలు కనుక ఏమన్నా అచీవ్ అయితే పేరెంట్స్కి ఎంత హ్యాపీనెస్ ఉంటుంది, ఆ హ్యాపీనెస్ మన మేనేజ్మెంట్ చూపిస్తారు. సో మొత్తానికి ఈ ఒక్క సింగపూర్ ట్రిప్ ఏమంటారు, దుబాయ్ ట్రిప్పే కాదు, సింగపూర్ ట్రిప్పే కాదు, సింగపూర్ మలేషియా వెళ్ళినాం, దుబాయ్ దోహా ఖత్తర్ వెళ్ళినాము, 2 సార్లు థాయిలాండ్ వెళ్ళినాము, ఒకసారి ఇండివిజువల్గా వెళ్ళినాము, ఒకసారి కపుల్గా వెళ్ళినాము. సో ఇప్పటి వరకు ఒక 6 ఫారిన్ కంట్రీస్ వెళ్ళినాం. అర్థం చేసుకోండి మై డియర్ లీడర్స్, వెస్టీజ్ మన లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ఎక్కడున్నోళ్ళని తీసుకొచ్చి ఎక్కడ పడేస్తుంది అంటారు కదా. సో నేను ఇంటికాడ ఉంటున్న టైంలో నేను నా ఇంటికి మాత్రమే తెలుసు, హార్డ్లీ మన చుట్టాలకు మాత్రమే తెలుస్తాం, కరెక్టా? అండ్ మన ఇంటికాడ ఉన్నప్పుడు మనకంత ఎంత పని చేసినా కానీ మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే ఏం చేసినావో ఈ పనికి ఇంత అలసిపోయినట్ట అన్న ఫీలింగ్, కరెక్టా? అది మీ ప్లేస్ కావచ్చు, ఇన్లాస్ ప్లేస్, అత్తమ్మ వాళ్ళ ప్లేస్ కావచ్చు, ఎక్కడైనా కూడా. అంటే ఆ పని ఆడవాళ్ళు త్రూ అవుట్ ఏ డే పని చేసినా కానీ ఆ పనికి పేమెంట్ లేదు కాబట్టి, డబ్బు లేదు కాబట్టి, పేమెంట్ లేదు కాబట్టి, పేమెంట్ లేని పని కాబట్టి దానికి వాల్యూ లేదు. కానీ అదే ఇక్కడ వెస్టీజ్ అర్థమైన వాళ్ళు
వెస్టీజ్ ప్రోడక్ట్స్కి మారి వెస్టీజ్ ప్రోడక్ట్స్ వాడుకుంటూ వెస్టీజ్ ప్రోడక్ట్స్ని ఇతరులకు షేర్ చేస్తే ఇక్కడ ఆ, ఏమంటారు షాప్కి మారి వెస్టీజ్ షాప్కి మారి వెస్టీజ్ ప్రోడక్ట్స్ని మీరు వాడుకుంటూ ఇతరులకు కనెక్ట్ చేస్తే ఇక్కడ ఢిల్లీలో అవార్డు తీసుకున్నాం. ఈ పిక్ చూడండి మీరు, ఢిల్లీలో మేము అవార్డు తీసుకున్నాము. నిజంగా అనిపిస్తుంది బీయింగ్ ప్రౌడ్ టు బీ ఏ వెస్టీజ్ అని అనిపిస్తుంది నాకైతే. సో జగిత్యాల ఉంటాయి ఇలాంటి అవార్డ్స్. ఆఖరికి మనం ఎమ్మెల్యే ఎంపీగా వేసినా కూడా పదవి దిగిపోయిన తర్వాత వాళ్ళకు మళ్ళీ సేమ్ ఎవరు వాళ్ళే వాళ్ళను పట్టించుకోరు. బట్ వెస్టీజ్లో చూడండి మనకు మంచి మంచి రివార్డ్స్ వస్తాయి. మరి ఇక్కడ మీరు మీ లైఫ్ని ఎలా లీడ్ చేయాలనుకుంటున్నారు? సో నేను అనుకుంటా, సో ఇప్పటి వరకు వెస్టీజ్లో ఫారెన్ ట్రిప్స్ ఎంజాయ్ చేసినాము. అండ్ లైఫ్ని మేము లైఫ్ మార్చుకోవడమే కాదు, మా టీంలో ఎంతమందికి వాళ్ళ లైఫ్ని చేంజ్ చేసుకునే అవకాశం ఇచ్చినాము. అండ్ నాకు ప్రౌడ్గా అనిపిస్తుంది ఏంటంటే ఇంటికాడ ఉంటే నేనే లైక్ జీరో, బట్ ఇప్పుడు నా టీంలో ఎంతోమంది హౌస్ వైఫ్స్, ఎంతోమంది ఏమంటారు చదువుకుంటున్న పిల్లలు వాళ్ళ డ్రీమ్ ఇన్కమ్స్ అచీవ్ చేస్తున్నారు, డ్రీమ్ వెహికల్స్ని కొనుక్కుంటున్నారు, డ్రీమ్ కార్స్ని డ్రైవ్ చేస్తున్నారు. సో అరౌండ్ 65+ కార్స్ వచ్చినాయి వెస్టీజ్ త్రూ. మేము కార్ తీసుకోవడం కాదు, టీంలో కార్స్ వెళ్తున్నారు. అండ్ చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది ఏంటి అంటే మా టీంలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకోని వాళ్ళు ఉన్నారు. అండ్ నాకు అనిపిస్తుంది ఒకసారి అయితే కరీంనగర్ స్టోర్కి వస్తారు, బిఫోర్ వెస్టీజ్ నేను లారీని డ్రైవ్ చేసిన మేడం అంటారు. సో అంటే ఇక్కడ మైండ్ సెట్, మై డియర్ లీడర్స్, మైండ్ సెట్, మనం ఏ మైండ్తో ఆలోచిస్తున్నాం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. మైండ్ సెట్ మార్చుకుంటే అన్నీ మారిపోతాయి. సో మీరు మీ లైఫ్ని ఎలా మార్చుకుందాం అనుకుంటున్నారు? మీరు ఎలా బ్రతకాలనుకుంటున్నారు? సక్సెస్ఫుల్గా బ్రతకాలనుకుంటున్నారా, అన్సక్సెస్ఫుల్గా బ్రతకాలనుకుంటున్నారు? సో సక్సెస్ కొంచెం హార్డ్ వర్క్. సో సక్సెస్కి హార్డ్ వర్క్ అవసరం, కంటిన్యూస్, ఇట్స్ అ ప్రాసెస్, ఆన్ గోయింగ్ ప్రాసెస్. సో బట్ ఏమంటారు అన్సక్సెస్ఫుల్గా ఉండడానికి ఇంటికాడ తిని కూర్చుంటే సరిపోతుంది. సో ఏం చేయకపోతే బస్ లైఫ్ అట్లా బర్బాద్ అయిపోతుంది. కానీ సక్సెస్ కంటిన్యూస్ ప్రాసెస్, మనం డ్రైవ్ చేస్తూ ఉండాలి, వర్క్ చేస్తూ ఉండాలి, చెప్తూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి, నేర్పిస్తూ ఉండాలి. సో వెస్టీజ్లో ఏం లేదు, డూ, టీచ్, లర్న్, డూప్లికేట్. సో అదే మనం ఏదైతే నేర్చుకున్నామో అదే ట్రైన్ చేస్తూ ఉండాలి. అండ్ సక్సెస్ఫుల్ పీపుల్ పెద్దగా చేసేది ఏం లేదు, వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళు నేర్చుకోవాలన్న కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఎవరు సక్సెస్ అవుతారు? వాళ్ళు ఉన్నలాగా ఉంటే సక్సెస్ గారు. అండ్ అన్నీ విని నాకు అన్నీ తెలుసు, సో మొత్తం నాకు వచ్చేసింది, నాకు అన్నీ తెలుసు అనేసి కూర్చున్న వాళ్ళు కూడా సక్సెస్ గారు. సో సక్సెస్ తెలిసిన విషయాలు ఇంప్లిమెంట్ చేస్తూ, తెలియని విషయాలు నేర్చుకుంటూ, అండ్ నేర్చుకున్నది టీంకి నేర్పిస్తూ, సో ముందుకెళ్ళడమే సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క లక్ష్యం. సో లక్షణం. సో సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళు ఒకవేళ మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏదైనా ఏమంటారు వెస్టీజ్ అనే కాదు బయట కూడా, సో పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతారు. సో లైక్ నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను. వెస్టీజ్లోకి మేమున్నాము 2 years అయిన తర్వాత, మేము వెస్టీజ్లో క్రౌన్ డైరెక్టర్ అయిన తర్వాత మమ్మల్ని ఎవరైతే ఈ బిజినెస్కి తీసుకొచ్చారో, మమ్మల్ని తీసుకొచ్చిన వాళ్ళు మా సొంత సిస్టర్ అండ్ వాళ్ళ హస్బెండ్. బట్ వాళ్ళు మమ్మల్ని వదిలేశారు, వెస్టీజ్లో మమ్మల్ని వదిలేశారు. వాళ్ళు వేరే కంపెనీకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇక్కడ రావడానికి చూసిండ్రు. మేము ఇన్వైట్ చేసినాము, రండి అన్నాము, మేము సపోర్ట్ చేస్తామన్నాము. సో అప్పటికి వాళ్ళని ఇన్వైట్ చేసుకున్నాము. అండ్ 2 months ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ క్రిప్టో అనే ఇంకొక కంపెనీ వచ్చేసరికి, క్రిప్టో మనీ లాండరింగ్ కంపెనీ వచ్చేసరికి
అక్కడ వెళ్ళిపోయినారు. అండ్ మళ్ళీ మొన్న అరౌండ్ డిసెంబర్, నవంబర్ టైంలో మళ్ళీ వెస్టీజ్‌కి వస్తా అంటే ష్యూర్ వాళ్ళు రావాలనే మేము కోరుకున్నాము. బట్ కొంతమంది అప్లయన్స్ నో అబ్జెక్షన్ ఇచ్చారు వాళ్ళకి. ఎందుకు? వాళ్ళు మా అప్లైన్‌గా రాడానికి. ఆల్రెడీ వెళ్ళిన ఫస్ట్ టైమ్ 3 కర్ణాటక లైన్స్‌ని డిస్టర్బ్ చేశారు. అండ్ 2 ఇక్కడ ఫ్యామిలీ లైన్స్‌ని డిస్టర్బ్ చేశారు. అయిపోయింది. మళ్ళీ వేరే క్రిప్టోకి వెళ్ళే టైంలో మా మదర్ లైన్ని కనెక్ట్ చేసేసరికి, స్టార్ లైన్ని కనెక్ట్ చేసేసరికి ఆ లైన్‌లో ఉన్న అందరూ కూడా క్రిప్టోకి పట్టుకుపోయినారు. ఫిర్ బీ థ్యాంక్ యూ గాడ్, మమ్మల్ని అయితే మంచిగా ఉంచినావు, థ్యాంక్ యూ సో మచ్. మేము మళ్ళీ రీబిల్డ్ చేసుకుంటామని మళ్ళీ రీబిల్డ్ చేసుకున్నాము. మళ్ళీ అక్కడ వర్క్ చేస్తూ ఉన్నాము. అండ్ మొన్న మళ్ళీ వస్తా అంటే ఓకే రావాలనే కోరుకున్నాము నిజంగా. కానీ పైన తీసుకొచ్చి డిస్టర్బ్ చేశారు కదా. సో పైన వస్తా అంటే మేము యాక్సెప్ట్ చేయలేదు. మేము కాదు, ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు కదా, భయం ఉంటుంది కదా. ఎందుకంటే వెస్టీజ్ ఒక సామ్రాజ్యం, ఇది ఒక ఇల్లు లాంటిది. మన ఇంటిని ఇంకోరి చేతిలో అయితే అప్పచెప్పము. సో వెస్టీజ్ మనం కట్టుకున్న గూడు, మన ప్రపంచం, మన వరల్డే కాదు, మనని నమ్ముకున్న వేల మంది, లక్షల మంది, నా టీం అరౌండ్ 1,30,000 టీం ఉంటుంది. ఆ లక్షల మంది యొక్క గూడు ఒక కళ. సో వాళ్ళ లైఫ్ని అయితే నేను రిస్క్లో పడ్డా, వాళ్ళ లైఫ్ని నేను రిస్క్లో పెట్టద్దు కదా. సో అందుకోసమని వాళ్ళను ఆలోచించి మేము నో అబ్జెక్షన్కి మా అప్లయన్స్ కొంతమంది ఉన్నారులేండి, ఎందుకు పేర్లు ఈ స్క్రీన్లా, కానీ ఎవరికైతే వాళ్ళకి తెలుసు. బట్ నేను చెప్తున్నా, మైండ్లో ఫిక్స్ అయినా ఒకటే, మేము మా స్ట్రెంగ్త్కి పరీక్ష కావచ్చు, దేవుడు మమ్మల్ని పరీక్ష పెట్టి ఇంకా స్ట్రాంగ్ చేయడానికి కావచ్చు, ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి కావచ్చు, తొందర విఎంసీఎం చేయడానికి కావచ్చు. సో అందుకోసమని అప్లయన్స్ అందరినీ కూడా ఫర్గివ్ చేసేసిన, మైండ్లో క్షమించేసిన, లైక్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకున్నా. నాకు అదే ఇయ్యబుద్దయింది కావచ్చు, నన్ను ఇంకా టెస్ట్ ఇయ్యబుద్దయింది కావచ్చు. నా సిస్టర్ అమ్మ లైన్ చేస్తే నా డౌన్ లైన్ అవుతుంది కదా, రెండో లైన్ స్ట్రాంగ్ అయితే వీళ్ళు మళ్ళీ ముందుకెళ్తారు కావచ్చు, ముందుకెళ్తే వీళ్ళ చెక్ ఇంకా ముందుకెళ్ళిపోతుంది కావచ్చు. ఏమో ఇక దేవుడు వాళ్ళ బ్రెయిన్లో ఎన్ని థాట్స్ ఇచ్చినారో నాకు తెలియదు, కానీ ఏ థాట్ ఇచ్చినా మై డియర్ లీడర్స్, ఇక్కడ మైండ్లో ఫిక్స్ అయినా నేను వెస్టీజియన్, ప్రౌడ్ టు బీ అ వెస్టీజియన్. సో వెస్టీజ్ నా లైఫ్ని మార్చింది. ఇక్కడ నా లైఫ్ని నిలబెట్టుకునేదే కాదు, వేల లక్షల మంది లైఫ్ని నిలబెడతా. నేను ఎన్నోసార్లు మైండ్లో అనుకున్నా, నా టీంలో 1,00,000 పైన ఇన్కమ్ తీసుకునే 1,000 మంది ఫిమేల్స్ ఉండాలి. నేను డ్రీమ్గా కూడా రాసుకున్నా. సో ఇప్పుడు నా టీంలో చాలామంది, ప్రౌడ్గా అనిపిస్తుంది, గ్రేట్గా ఫీల్ అవుతా. ఎందుకంటే నా టీం మీటింగ్స్లో ఎక్కువ మంది ఆడవాళ్ళే కూర్చుంటారు. అండ్ ఒక్కొక్కరు చెక్ వాళ్ళు లో బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా, ఆ లో బ్యాక్గ్రౌండ్ అంటే అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్, ఇంతకుముందు చదువుకోని బ్యాక్గ్రౌండ్ అనుకోవచ్చు. ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఇక్కడ 10,000, 20,000, 30,000, 50,000, 1,70,000, 2,00,000, 3,00,000 ఈ ఇన్కమ్ 5,00,000. ఒక్కసారి ఆలోచించండి. మనతో ఈక్వల్ ఇన్కమ్ మన డౌన్ లైన్ తీసుకోవడానికి ఎంకరేజ్ చేసే అంత విశాలమైన హార్ట్ ఉంది. ఏం చేయాలని ట్రై చేసినా అవన్నీ చూసుకోవడానికి నేనైతే పుర్సత్గా ఫీల్ అవుతా. దేవుడు ఉన్నాడు నాకు, అంతే. నేను అన్నీ దేవునికి ఇచ్చేసిన. సో డెఫినెట్గా నన్ను విఎంసీఎంగా కూర్చోబెడతాడు, అంతే. దేవుడు కూర్చోబెడతాడు, నేను మైండ్లో ఫిక్స్ అయినా. సో ఖచ్చితంగా అది జరుగుతుంది. సో ఎన్ని చేయాలని ట్రై చేసినా కానీ ఒక్కటి మై డియర్ లీడర్స్, ఈ ఓపెన్ ప్లాట్ఫామ్ ఇది స్క్రీన్లో చెప్తున్నా, మీరేది ఇస్తే మీ లైఫ్లో అది వస్తుంది. మీరు స్మైల్ ఇస్తారా, 100 స్మైల్ వస్తాయి. మీరు గ్రాటిట్యూడ్ ఇస్తారా, 100 గ్రాటిట్యూడ్స్ వస్తాయి. మీరు థ్యాంక్స్ ఇస్తారా, థ్యాంక్స్ వస్తాయి. మీరు పెయిన్ ఇస్తారా, మీ లైఫ్లో పెయిన్ వస్తుంది. అండ్ చాలామందిని నేను చూస్తుంటా, నా మీటింగ్లో వచ్చి కూర్చున్నారు, నేర్చుకున్నారు. నేను స్టేజ్ మీద ఎక్కితే కొంతమంది క్లాప్ చేయడానికి మనసు రాదు. మన పిల్లలు మనకి క్లాప్ చేయరు,
అదర్ టీమ్స్ వాళ్ళ గురించి మాట్లాడతారు. నాకు ఇది అనిపిస్తది. మొన్న మేము ఢిల్లీలో అవార్డ్ తీసుకున్నాడానికి ఎళ్ళినామా, ఆ అవార్డ్ తీసుకొని వచ్చినంక నా టీమ్ పీపుల్ ఒక్కరు కూడా ఫోన్ చేసి అంటే అనిపించింది. చాలా అదర్ టీమ్స్ వాళ్ళు కంగ్రాచ్యులేషన్స్ మేడం మీరు ఎళ్ళిండ్రు అని కాల్స్ వస్తే, మా టీమ్స్ నుంచి కాల్స్ రాలేదు. నాకు నిజంగా అనిపిస్తది. రాలేదు అనద్దేమో, రావాలి అంతే. అదే అదే కోరుకుంటున్నా. బట్ ఏ ఏ తల్లైనా పిల్లల్ని కాపాడుకుంటుందా? నేనైతే చాలామంది అన్నారు మమ్మల్ని పేరెంట్స్ మీరు అమ్మ నాన్న అన్నారు. ఇప్పుడు అమ్మ నాన్నని మర్చిండ్రో లేదో తెలియదు కానీ కొత్త అమ్మ నాన్నలు ఎంట్రో ఏమో తెలియదు కానీ, బట్ వెస్టీజ్లా మీ అందరినీ మేము డేగల నుంచి పిల్లలని కాపాడుకున్నట్టు ఏమంటారు, డేగ నుంచి ఆ, కాపాడుకున్న పిల్లల్ని కాపాడుకున్న తల్లి కోడి పిల్లలాగా, తండ్రి కోడి పిల్లలాగా మిమ్మల్ని అందరినీ కాపాడుకున్నాం. సో రియల్లీ మై డియర్ లీడర్స్, ఎందుకంటే అమ్మ అమ్మ ఆ, చెప్తుంది ఇక అంతే, ఇక అది అంతే. సో ఏదైనా కానీ చెప్పాల్సిందే. ఎవరి తప్పు వాళ్ళకి ఎట్లా తెలియాలి, తెలియాలి. సో అంటే చూడండి, ఇక్కడ ఇంకొక విషయం నేను చెప్తా. ఏమంటే విజయరాజు సార్, మన విజయరాజు సార్ ఉన్నారు కదా, ఇట్లనే కొన్ని కంపెనీస్ వచ్చిన టైంలో డిస్టర్బ్ అయిన టైంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి కింద సెలార్లో మేము ఉంటే 5 గంటలు మాట్లాడారు. అంటే మన విజయరాజు సార్ కూడా చూడండి మనల్ని ఎట్లా కాపాడుకోవాలని ట్రై చేస్తున్నారు. అండ్ తెలంగాణని కాపాడుకోవాలని మ్యాక్స్ తన వంతు ప్రయత్నం, విశ్వ ప్రయత్నం చేసిండ్రు. సో ఇక్కడ లీడర్స్ని యునైట్ చేద్దామని విశ్వ ప్రయత్నం చేసిండ్రు. బట్ ఇక్కడ లీడర్స్ ఎట్లా తెలుసా, ఎంతమంది లోపల ఇగో ఎన్ని కుళ్ళులు, కుతంత్రాలు, కక్షలు ఉన్నాయో నాకు తెలియదు. సో మొత్తానికి ఎంతో ట్రై చేసిండ్రు. ఇప్పుడు సార్ చూపు ఆంధ్ర వైపు పడ్డది, చెక్స్ అటు పెరుగుతున్నాయి చూడండి. ఇక్కడ చెక్స్ పెరిగితే ఇక్కడికి ఎక్కుతుంది. కానీ మై డియర్ లీడర్స్, గ్రోత్ ఎక్కువ పెరిగే కొద్దీ మనము డౌన్ టు ద ఎర్త్ ఉంటేనే మనకు ఆ దేవుడి కృప అన్నది ఉంటుంది. సో ఫర్గివ్ చేయాలి. అండ్ ఫర్గివ్ చేస్తేనే మనం ముందుకు వెళ్ళిపోగలుగుతాం, సక్సెస్ఫుల్ అవ్వగలుగుతాము. అండ్ భయపడితే ఏది జరగదు మై డియర్ లీడర్స్. సో మనకు సక్సెస్ఫుల్ పీపుల్కి అన్సక్సెస్ఫుల్ పీపుల్కి ఒకటే డిఫరెన్స్. సో మనం భయాన్ని వదిలిపెట్టాలి. సో భయాన్ని వదిలిపెట్టి మనం వర్క్ చేసుకుంటూ ముందుకెళ్తే, సో జరుగుతుందో జరగదో, చెప్పనో, సో నేను సక్సెస్ అవుతానో లేదో అని భయపడుతూ కూర్చుంటే మనం సక్సెస్ కాలేము. సో భయాన్ని వదిలేయాలి, అప్పుడే జయం అన్నది మన సొంతం అవుతుంది. అండ్ సక్సెస్ఫుల్ పీపుల్ ఏం చేస్తారంటే మన సక్సెస్, మన టీమ్ సక్సెస్ మీన్స్ మన నా టీంతో నేను సక్సెస్ అయినా అంటారు. అండ్ సక్సెస్ఫుల్ పీపుల్ ఏం చెప్తారంటే నేనే గొప్ప లీడర్, నేనే సొంతంగా చేసేసిన, నేనే క్రియేట్ చేసిన, ఈ సామ్రాజ్యం మొత్తం నాదే అని అంటారు. సో సక్సెస్ అయ్యేంత వరకు ఒకలాగుంటారు, సక్సెస్ వచ్చిన తర్వాత మొత్తం నాదే, నేనే అనే భావన ఎక్కించేసుకుంటారు. మరి మీ చాయిస్ ఎటువైపు? సో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? సక్సెస్ఫుల్ పీపుల్ లాగా ఉండాలనుకుంటున్నారా, అన్సక్సెస్ఫుల్ పీపుల్ లాగా ఉండాలనుకుంటున్నారా? మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు అనేదే ఇక్కడ మ్యాటర్. ఇక్కడ చూడండి, క్రిస్ గేల్ నాకు తెలిసి అందరికీ తెలుసు అనుకుంటున్నా, ఈ స్క్రీన్లో ఉన్న వాళ్ళకైతే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఈయన ఒక ఫేమస్ క్రికెటర్, వెస్టిండీస్ క్రికెటర్. సో ఆయన పుట్టినప్పుడు, ఆయన పెరిగిన ఇల్లు, సో ఆయన పుట్టినప్పుడు ఒకసారి ఆయన ఇల్లు చూడండి, ఇలా ఉండే. ఇలాంటి ఇంట్లో పుట్టిన వ్యక్తి, సో ఈరోజు అతని ఇల్లు చూడండి, ఒక కొండ పైన, ఆ కొండ పైన అతని ఇల్లు ఉంటుంది. అండ్ మొత్తం ఆ కొండ కింద మిగతా ఇండ్లన్నీ ఉంటాయి. ఆయన పైన నుంచి చూస్తే మొత్తం ప్రపంచం అంతా ఆయన కాళ్ళ కింద ఉన్నట్టు ఉంటుంది. సో ఆయన ఫిక్స్ అయ్యిండు. సో ఆయనకు ఒక అవకాశం వచ్చింది. ఏమంటారు, ఆయన స్ట్రీట్లలో ఆడుతుంటే అక్కడ వచ్చిన వాళ్ళు చూసి నువ్వు క్రికెట్ ఆడతావా అంటే వెళ్ళిపోయిండు. ఫుడ్ కోసం, అక్కడ ఫుడ్ ఇస్తారని వెళ్ళిపోయిండు. బట్ ఈరోజు ఒక గ్రేట్ క్రికెటర్, దాదాపు 1000కి పైన సిక్సెస్ కొట్టిండంట. సో ఎంతోమందికి ఇన్స్పిరేషన్ ఈ పర్సన్. అండ్ చూడండి, మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా
సో ద్రౌపది ముర్ము. సో నాకు అనిపిస్తుంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది మేడంని చూసినప్పుడల్లా. సో ఎట్లా ఉండే ఒక ట్రైబల్ ఉమెన్, ఎట్లా ఉండే తన లైఫ్, ఎలా మారిపోయింది. సో డిసైడ్ అయినరు, అంతే డిసైడ్ అయినరు, చదివినరు, ముందుకెళ్ళాలి అని ఆలోచించిండ్రు. సో గ్రాడ్యువల్గా వాళ్ళ లైఫ్ అన్నది ట్రాన్స్ఫార్మ్ అయింది. ఈరోజు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినారు. అండ్ తన తన అప్పుడప్పుడు నేను చూస్తూ ఉంటా, తన వెనకాల ఉన్న పోలీస్, తన అఫీషియల్ ఎట్లా అంటే లైక్ మదర్ అండ్ సన్ లాగా బాండ్ అనిపిస్తుంది. అది రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తుంటా అన్నట్టు. సో చూడండి, అండ్ మన మోదీజీ ఛాయ్లు అమ్మిన వ్యక్తి ఇప్పుడు ఇండియాకే ప్రైమ్ మినిస్టర్ అయినరు. సో వీళ్ళందరి స్టోరీస్ కూడా, సో మనం తీసుకుంటే బిగినింగ్లో వీళ్ళందరూ కూడా కష్టపడ్డోళ్ళే, వీళ్ళందరూ స్ట్రగుల్ చేసిన వాళ్ళే, వీళ్ళందరూ ఫైట్ చేసిన వాళ్ళే, వీళ్ళందరూ హార్డ్ వర్క్ చేసిన వాళ్ళే, వీళ్ళందరి యాటిట్యూడ్ కూడా నెవర్ గివ్ అప్, గంతే, వదిలిపెట్టే సమస్య లేదు. సో అచీవ్ చేసి తీరాల్సిందే. ఇప్పుడు ఒక్కొక్కసారి చూడండి, ఇంకొకరి గురించి కూడా చెప్తా, నాకు బాగా ఇష్టం కాబట్టి. సో లైక్ చిరంజీవి గారు, హీరో చిరంజీవి. సో లేటెస్ట్గా తన గురించి ఒక ఏమంటారు, ఒక చిన్న వీడియో చూశాను. ఏమంటే తను ఎదుగుతున్న టైంలో, మీన్స్ తను ఫిలిం ఇండస్ట్రీకి వెళ్ళిన టైంలో ఒక ప్లేస్కి టీ తాగడానికి ఫ్రెండ్స్ తోటి వెళ్తే అంట, అక్కడ ఉన్న పర్సన్ అన్నారంట, ఎందుకు వచ్చావయ్యా అని అడిగితే ఆయన చెప్పిండంట, నేను హీరో అవ్వడానికి వచ్చిన. అరే చూడరా, ఈడి మోహన్ చూడరా, ఈడు హీరో అవ్వడానికి వచ్చిండంట, ఇక్కడ గింతమంది ఉన్నారు, వీళ్ళకే గతి లేదు, ఇగో వచ్చిండు చూడు హీరో అట, హీరో, నువ్వు నీ మొహానికి హీరో అవుతావా అని అడిగిందంట. అడిగితే అప్పుడు మైండ్లో ఒక భయం, ఫియర్ కలిగిందంట. వెళ్ళిపోయిండంట ఇంటికి వెళ్ళిపోయి పడుకున్న టైంలో ఆలోచించిండంట. చిరంజీవి బజరంగి హనుమాన్ భక్తుడు, డివోటి. సో అనుకున్న దేవుడితోటి ఇట్లా మాట్లాడుతా అంట, మీన్స్ మాట్లాడుకుంటూ అన్నాడంట. అప్పుడు దేవుడు అన్నాడంట ఆయనతో, నేనున్నా కదా, నేను నిన్ను ముందుకు తీసుకెళ్తా కదా, నేను నిన్ను నడిపిస్తా కదా, నన్ను వదిలిపెట్టి ఎవ్వరెవరికో ఎందుకు నీ మనసులో ఉన్న ముచ్చట్లు చెప్తావు. సో మనసులో ఉన్న ముచ్చట్లు చెప్తే అందరూ హ్యాపీగా ఆనందించే కళ్ళు లేవు నీ చుట్టూ. సో ఎవ్వరికి చెప్పకు, నేనున్నా, నిన్ను తీసుకెళ్తా ముందుకు అన్నారట. ఇప్పుడు ఆ చిరంజీవి ఒకప్పుడు 1980లో 80 రూపాయల డబ్బుల కోసం వర్క్ చేసిన వ్యక్తి ఈరోజు 1650 కోట్ల అధిపతి. అండ్ తన ఫామ్లో తను తను కూరగాయలు అండ్ ఫ్రూట్స్ వండిస్తాడు. ఆ ఫ్రూట్స్ వండించే చైనా ఎంప్లాయీస్, చైనా ఫార్మర్స్ ఇద్దరు, వాళ్ళ మంత్లీ శాలరీ 20 లక్షలు. ఒక్కసారి ఆలోచించండి, ఎక్కడ వ్యక్తి ఎక్కడికి వచ్చిండు అంటే 20 లక్షలు పెట్టి సొంత ఫామ్లో మంచి 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 పండ్లు వాళ్ళ ఇంటికి అందాలని చెప్పేసి పండించుకొని తింటున్నాడా? సో ఆయన గెస్ చేసి ఉంటాడా, ఏమంటారు, తను ప్రొఫెషన్కి వెళ్ళినప్పుడు నేను ఈ స్థాయికి వెళ్ళగలుగుతాను. స్టెప్ బై స్టెప్ సక్సెస్ ఒక రోజులో రాదు మై డియర్ లీడర్స్. ఇట్స్ ఎ స్టెప్ బై స్టెప్ ఫార్మాట్, స్టెప్ బై స్టెప్ ఫార్ములా, ఎదగాలి అంతే. సో ఇంతమంది వాళ్ళ లైఫ్ని డిజైన్ చేసుకున్నారు. అండ్ మన సచిన్ టెండూల్కర్ ఉన్నారు, ఇప్పుడు గాడ్ ఆఫ్ క్రికెట్ అంటాము. ఒకప్పుడు 10th చదివిన వ్యక్తి, అండ్ ఆయన ఆడినప్పుడు ఎన్ని హర్డిల్స్ ఫేస్ చేయలేడు. అండ్ ఒకనొక టైంలో ఏమంటారు 100లో 99, 98లో అవుట్ అయినప్పుడు ఆయనకి ఎన్ని కమెంట్స్ రాలేదు, ఎన్ని అవమానాలు రాలేదు. సో అవన్నీ తట్టుకున్న తర్వాతనే ఆయన ఆ గ్రేట్ మ్యాన్ అనే బిరుదైతే వచ్చింది. సో మరి if you wish for something with a good intention from your heart, the entire universe shall conspire to make it come true. సో నేను ఇది నమ్ముతా మై డియర్ లీడర్స్. సో ఒకవేళ మీ ఇంటెన్షన్ కరెక్ట్ అయితే, ఇంటెన్షన్ స్ట్రాంగ్ అయితే, సో మీ మనసు మంచిదైతే,
మీ ఇంటెన్షన్ కరెక్ట్ అయితే, అది స్ట్రాంగ్ అయితే అండ్ మీ మనసు మంచిది అయితే ఈ ఎంటైర్ యూనివర్స్ ఎవరిని ఏమంటారు పట్టించుకోకండి. ఈ ఎంటైర్ యూనివర్స్ మీరు అనుకున్న కోరికను నిజం చేయడానికి మీతో వెంట ఉండి మీ వెంట ఉండి నడిపిస్తుంది అంటాం కదా. సో ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళేటప్పుడు కొంతమంది చెప్తారు ఆగా ఒక నిమిషం అంటారు. ఆపడమే అడిగే ఆ వర్డే మనం వెళ్ళే నెగిటివ్ వైపు వెళ్ళనీయకుండా చేస్తుంది. మీన్స్ మన మనం అనుకుంటాం వచ్చి ఒకసారి ఇంట్లోకి రా అని పిలిచినామా వెళ్ళేది ఏదైనా ఆబ్స్టకిల్ ఉంది కావచ్చు, అది ఆపడానికి మన చేత యూనివర్స్ పిలిపించింది కావచ్చు. సో ఇలాగే మనం వెస్టీజ్లో సక్సెస్ కావాలి అనుకున్నప్పుడు, సక్సెస్ అవ్వాలనే ప్రాసెస్లో సో ఎంతమంది ఎన్ని డిస్టర్బెన్సెస్ ఏం చేసినా కానీ మన ఇంటెన్షన్స్ కరెక్ట్, మన హార్ట్ కరెక్ట్, సో మనము ఇచ్చే ఇన్ఫర్మేషన్ కరెక్ట్. అండ్ ఇక్కడ వెస్టీజ్లో మోసం చేయడాలు ఏం లేవు. సో ప్రోడక్ట్ కన్జ్యూమ్ చేసిన ప్రోడక్ట్ని షేర్ చేయడమే. సో ఇక్కడ వాడుకుంటే అనే ఎక్స్పీరియన్స్ నేను ఎవ్రీ టైం చెప్తా, యూజింగ్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్, షేరింగ్ ఈజ్ ద బిజినెస్. ఇక్కడ మాయా మ్యాజిక్ ఏం లేదు. సో మనం ఏదైతే ఇక్కడ వాడుతున్నామో హార్ట్ఫుల్గా వాడుతున్నది ఇతరులకు షేర్ చేయాలి. సో మంచి పనే కదా చేస్తున్నాం, ఈ మంచి పనికి యూనివర్స్ తోడు కాదా. సో మనం అనుకున్న ఇంటెన్షన్స్ వైపు మనల్ని నడిపించదా, మనం అనుకున్న గోల్ మనం రీచ్ కామా, మనం అనుకున్న లగ్జరీ కారు మనం తీయమా, అండ్ మనం అనుకుంటున్న డ్యూప్లెక్స్ విలాస్ మనం తీసుకుంటాం. సో డెఫినెట్గా సో మన ఇంటెన్షన్ ఎప్పుడైతే కరెక్ట్ ఉంటుందో యూనివర్స్ అంతే. నేను ఇది బాగా నమ్ముతా, ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్ని బాగా నమ్ముతా. సో నిజం ఐడియా లీడర్స్, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎవరికైతే అర్థమవుతుందో సో వాళ్ళు 100% లైఫ్లో వాళ్ళు అనుకున్నవన్నీ సాధిస్తారు. సో మనం ఫిజికల్గా వర్క్ చేస్తాము అంటే వెస్టీజ్లో ప్లాన్ కావచ్చు, ప్రోడక్ట్ కావచ్చు, ప్రజెంటేషన్ కావచ్చు, టీమ్కి మీటింగ్ కావచ్చు, హోమ్ మీటింగ్ కావచ్చు, టీమ్ మీటింగ్ కావచ్చు, సో గ్రౌండ్ వర్క్ కావచ్చు. సో మనము బాడీతో యాక్షన్ చేస్తాము. బట్ మనకు కావాల్సిన ఏమంటారు ఇల్లు కావచ్చు, కారు కావచ్చు. ఇప్పుడు మన జూమ్లో మెడిటేషన్ కావచ్చు, మెడిటేషన్లో ఏం చెప్తున్నారు, మీరు ఫ్లైట్ ఎక్కి ఫారిన్ కంట్రీ వెళ్తున్నట్టు తీసుకెళ్తున్నారా లేదా, అండ్ మీరు కార్ ఎక్కి డ్రైవింగ్ సీట్లో డ్రైవ్ చేస్తున్నట్టు చూపిస్తున్నారా లేదా, అండ్ మీరు ఆ ఇంట్లో వెస్టీజ్ ఇంట్లో ఉంటున్నట్టు విజువలైజేషన్ చేపిస్తున్నారా లేదా. అక్కడ మన మైండ్కి ఆ విజువలైజ్ చేసేటప్పుడు ఆ ఇంట్లో ఉంటున్న ఫీలింగ్ రావట్లేదా. సో మన మైండే అన్నీ. సో నేను ఇది యాక్చువల్లీ రీసెంట్గా సెకండ్ వెహికల్ విన్సర్ ప్లాన్ చేసినాము అనుకున్నాము మధ్యలో, మొన్న ఒక 6 months బ్యాక్ విన్సర్ అనుకున్నాము. ఎక్కడ చూసినా వైట్ విన్సర్ అనుకున్నాము, ఎక్కడ చూసినా రోడ్ మొత్తంలో నాకు వైట్ విన్సర్ తప్ప ఇంకో కారు కనబడతలే. అండ్ లేటెస్ట్గా మళ్ళా హ్యారియర్ కార్ అనుకున్నాం. బట్ హ్యారియర్ మళ్ళీ హ్యారియర్ అనేసరికి ఈవీ ఈవీ ఇప్పుడు ఎక్కడ చూసినా హ్యారియర్ ఈవీ కార్స్ కనిపిస్తున్నాయి. సో ఇంకా సెకండ్ కారు దీనికన్నా ఎగ్జాక్ట్లీ అనుకోలేదు, బట్ ఈవీ కార్ తీయాలని అయితే అనుకుంటున్నాము. సో ఫస్ట్ కార్. అండ్ ఇంకొక విషయం ఇక్కడ బాగా చెప్తా. సో మా సార్ 8182 క్రెటా, ఇట్స్ ఆర్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కార్. అఫ్కోర్స్ i10 కార్ కూడా బెస్ట్ కారే, థ్యాంక్స్ చెప్పుకోవాలి i10 కార్కి అండ్ క్రెటాకి. బట్ మొన్న ఒకసారి కార్ షోరూమ్ తీసుకెళ్ళినప్పుడు ఇక్కడే అంట మైండ్. సో ఎందుకు ఇక్కడే మైండ్ గురించి ఎందుకు చెప్తున్నా, కార్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే, సో ఆ కార్ని షోరూమ్కి ఇచ్చేస్తా అని ఎప్పుడు మా సార్ అనలేదు. అది ఉంటుంది, ఇంకొక కొత్త కార్ వస్తుంది. ఎందుకు అదొకరికి ఇదొకరికి, ఓకేనా. 4 కార్లు కావాలి, 2 పిల్లలు చెరొక కారు రూపాలి, మేమిద్దరు చెరొక కారు, మా ఇద్దరికి చెరొక కారు కావాలి. తను ఒక ఫీల్డ్కి వెళ్ళినప్పుడు నేను ఒక ఫీల్డ్కి వెళ్ళినప్పుడు నా కారు నేను నడుపుకోవాలి. సో మొత్తానికి ఇంకో కారు ఉండాలి అన్నది మా ఇంటెన్షన్. బట్ ఎప్పుడు ఆ కారు బ్యాక్ ఇస్తా అని చెప్పలేదు. మొన్న హైదరాబాద్కి వెళ్ళి వస్తున్నప్పుడు ఈ కారు షోరూంలో ఇవ్వాలి అని చెప్పి షోరూమ్ విజిట్ చేసినాము మేము హ్యారియర్ కార్ చూడడానికి. అప్పుడైతే సార్ షోరూంలో ఈ కారు ఇచ్చేద్దాము, ఎక్స్చేంజ్లు ఇచ్చేద్దామని అన్నారు. నిజం ఐడియా లీడర్స్, మీరు నమ్మరు. మేము ఎప్పుడు నిద్ర వచ్చినా కానీ ఫీల్డ్లో వెళ్ళినప్పుడు ఎప్పుడైనా నిద్ర వస్తే పక్కన ఇట్లా ఆపేసి
ఆ పక్కన పడుకుంటాము ఆ కార్లోనే. ఎన్నిసార్లు అట్లా పెట్రోల్ బంక్ దగ్గర, కొంచెం ముందు ఒకరి ఇండ్ల దగ్గర ఎన్నిసార్లు అంటే ఈ 6 ఇయర్స్ ఆఫ్ జర్నీలో ఎన్నిసార్లు కార్ పార్క్ చేసి పక్కన పడుకున్నామో మాకు తెలియదు. బట్ ఎప్పుడు కూడా నిజంగా వీఆర్ ఫైన్ విత్ ఆర్ ప్రీషియస్ అండ్ గ్రేట్ కార్. బట్ మొన్న తెలుసా ఆ కార్ ఇచ్చేస్తా అన్న రోజు మేము ఒకళ్ళ ఇంటి లోపల, ఆల్మోస్ట్ వాళ్ళ ఇంటికి లోపల పార్క్ చేసి పడుకున్నామా. ఒక అతను నైట్ అరౌండ్ 2 o'clockకి ఆయననే వచ్చిండు. ఆయననే కారు కి ఒక అద్దం సైడ్ ఏమంటారు బ్యాక్ ఏమంటారు లైట్ ఉంటుంది కదా, దానికి కొట్టుకున్నాడు. ఆయననే కింద పడ్డాడు. మళ్ళీ ఆయననే లేచి కూర్చున్నాడు. కార్ లైట్ ఎట్లా అయిపోయిందంటే కంప్లీట్ తీసేసి క్లీన్ చేసినట్టు అయిపోయింది. అంటే చూడండి, మన వర్డ్స్, మనం మనం యూజ్ చేసే మొబైల్కి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. మనం ఎక్కుతున్న కార్కి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ మనము మాట్లాడుతున్న మనిషికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మనం ఉంటున్న ఇంటికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మనం ప్రతి దానికి థ్యాంక్ఫుల్గా ఉండాలని ఆ రోజు అర్థమైంది. నిజంగా కార్ని ఇంకోసారి ఈ మాట అనకు నువ్వు, నేను డైరెక్ట్ మా సార్తో చెప్పిన, అస్సలు అనకు, ఈ వర్డ్ అన్నావా చూడు ఇట్లా అయింది. పక్కన పార్క్ చేసినప్పుడు ఇది మై డియర్ లీడర్స్. సో అంటే మన మనం గిన పర్ఫెక్ట్ కనెక్ట్ అయి ఉంటే యూనివర్స్ తోటి, మన మైండ్ కూడా అంటే మీన్స్ మన మైండ్ మన యాక్షన్స్కి కూడా ప్రాణం ఉంటుంది. మనతో ఉండే ఐటమ్స్కి కూడా ప్రాణం ఉంటుంది. సో అందుకే మెడిటేషన్ ఆత్మతో మెడిటేట్ చేయండి, సోల్కి కనెక్ట్ అవ్వండి. సో అని మన పవన్ సార్ చెప్తున్నారు. సో లా ఆఫ్ అట్రాక్షన్, నేను దీన్ని బాగా నమ్ముతాం. మనకేం కావాలనో చెప్పేటోళ్ళు ఎవ్వరు లేరు. సో మనమే చెప్పుకోవాలి. అందుకోసమని లా ఆఫ్ అట్రాక్షన్కి మించినది ఏం లేదు. మీకేం కావాలనో ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా, సో స్పిరిచువల్గా, సో దేవుని ముందట కూర్చొని ఎవరికి చెప్పినా, మూడో మనిషికి చెప్పినా అంటే ఇది నిజం 100% నేనైతే నిజం అని ఫీల్ అవుతా. ఎందుకంటే మీ సక్సెస్ నీగిన ముందు అనౌన్స్ చేసినారు అంటే, మీరు గెలవాలన్న ఇంటెన్షన్స్ కంటే జనాలల్లా, మీరు గెలవాలి అన్న గెలుస్తారు అన్న దానికంటే కూడా ఎట్లా గెలుస్తారో చూస్తా అన్న కండ్లే బాగుంటాయంట. మీరు ఇది డిఫరెంట్ సబ్జెక్ట్ ఆఫ్ కోర్స్, కానీ ఎట్లా గెలుస్తారా చూస్తా, ఎట్లా చేస్తారో చూస్తా అనే కండ్లే మీ చుట్టూ బాగుంటాయంట. అండ్ శత్రువులు ఎక్కడనో ఉంటారట, మీ చుట్టూనే, మీ ఇంట్లో లాగానే, మీరు పెంచినోళ్ళలాగానా వీళ్ళలోనే ఉంటారంట. సో అందుకోసమని మన థాట్స్ మన అందుకే ఎవరిని అట్రాక్ట్ చేస్తున్నాం అన్నది బాగా ఇంపార్టెంట్. సో మీరు యూనివర్స్కి కనెక్ట్ అయితే, దేవుడికి కనెక్ట్ అయితే ఆటోమేటిక్గా ఇలాంటి వాళ్ళందరినీ ఉఫ్గా తీసేస్తాడు దేవుడు. సో అంతే, ఈ ప్రపంచంలో మూడే మూడు మారని అంట. ఒకటి, ఎర్త్ ఈస్ రౌండ్, భూమి గుండ్రంగా ఉంటుంది. అండ్ పుట్టినవాడు కంపల్సరీ ఏదో ఒక రోజు ఇది వదిలేసేయాలి, ఈ ల్యాండ్ని వదిలేసేయాలి. అండ్ మూడోది వచ్చేసి గాడ్ ఈజ్ వన్. ఇవి మూడే మారాయంట. మిగతా అన్నీ మార్చేది మన చేతుల్లోనే ఉంటుందట. సో మన మైండ్లోనే ఉంటుందట. సో మీరు అనుకుంటే జరిగిపోతుంది. సో అందుకోసమని లా ఆఫ్ అట్రాక్షన్ని బాగా నమ్మండి, మీ మైండ్కి ఇవ్వండి అంతే. సో కాన్షియస్ మైండ్కి లిమిట్ ఉంటుంది, బట్ సబ్ కాన్షియస్ మైండ్కి లిమిట్ ఉండదు. మీ మైండ్కి ఎంతైనా ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. అండ్ కాన్షియస్ మైండ్ రీజన్స్ వెతుకుతుంది. సబ్ కాన్షియస్ మైండ్కి మీరు ఏదైతే ఇచ్చిండ్రు అనుకోండి, మీ ఇల్లు కావాలి, కారు కావాలి, నేనైతే గోల్డ్ బాగా ఇస్తా నా మైండ్కి. అండ్ గోల్డ్ ఇవ్వడానికి కూడా నేనేం చేస్తా అంటే, మీకు ఈరోజు చెప్తున్నా, ఇది ఒక 2 ఏళ్ళ నుంచి నేను ఇంప్లిమెంట్ చేస్తుంది. అంతకుముందు చేయలేదు, అంతకుముందు అసలు ఆలోచన లేకుండే. బట్ 2 ఏళ్ళ నుంచి సీరియస్గా గోల్డ్ షాప్కి వెళ్తాను, ఐటమ్ చూస్తాను, వేసుకుంటాను, 2-3 పిక్స్ దిగేసి వస్తా. అండ్ ఎగ్జాక్ట్లీ 1 ఇయర్ లోపల ఏదైతే పిక్ దిగి వచ్చినానో అది నా చేతిలో వస్తుంది. సో ఇలాగా ఇప్పటి వరకు వెస్టీజ్ అరౌండ్ 18 తులాస్ ఆఫ్ గోల్డ్ తీసుకున్నా అండి.
అండ్ ఇందులో ఇంకా నెట్ పే అవుట్ త్రూ నేను తీసుకోవాలనుకుంటుంది విఎంసీఎంగా మా సార్ అన్నారు. ఒక 10 lakhs ప్లస్ డైమండ్ నెక్లెస్ చూసినా మొన్న. అది మాత్రం విఎంసీఎం అయిన తర్వాత నెట్ పేమెంట్ తోటి ఇప్పిస్తారు. ఇంకా మిగతా అంతా ఇప్పటిదాకా తీసుకున్న అంతా రీటైల్ కావచ్చు, కొంచెం కొంచెం అమౌంట్ లైక్ సైడ్ చేసింది కావచ్చు, అంతే. సో ఇది 2 years. ఒకవేళ ఇది వెస్టీజ్లో జాయిన్ అయిన డే నుండి గిన నేను అనుకుంటే ఇప్పటి వరకు అర్ధ కిలో గోల్డ్ ఉంటుండే కావచ్చు నా దగ్గర. సో రియల్లీ మీరు ఏది ఇస్తే అది అవుతుంది. సో మైండ్కి మీరు ఇన్పుట్ ఇస్తూనే ఉండండి. ఏమి ఇవ్వాలి, వాళ్ళు ఇంటలే వీళ్ళు ఇంటలే, ఆ ఫీల్డ్ పోతే వాళ్ళు నో చెప్పిండ్రు, సబ్బు 50 రూపాయల అన్నారు, బయట 30 రూపాయలకి దొరుకుతాయి అన్నారు. ఇవి కాదు ఇవ్వాల్సింది. బయట ఏం చేయాలన్నా కానీ ఇన్వెస్ట్మెంట్ అవసరం. ఇక్కడ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేదు. సో మీరు ఏం చేయాలి, మీకేం కావాలనో ఇవ్వాలి. మీకు ఎలాంటి కార్ కావాలి, ఎలాంటి ఇల్లు కావాలి, ఎలాంటి ఏమంటారు లైఫ్ స్టైల్ ఉండాలి, ఎలాంటి టూర్స్ వెళ్ళాలి, ఎలాంటి గోల్డ్ వేసుకోవాలి, ఎలాగా మీ చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్ ఉండాలి, మీ పిల్లలు ఎంత మంచిగా ఎదగాలి, మీతో మాట్లాడే వాళ్ళు ఎలా మంచిగా మాట్లాడాలి, అండ్ మీరెంత హ్యాపీగా ఉండాలి. ఎండ్ ఆఫ్ ద డే మన హ్యాపీనెస్సే మోస్ట్ ఇంపార్టెంట్ కదా. సో హ్యాపీగా ఉన్న వాళ్ళ దగ్గరికి అన్నీ వస్తాయి. సో అన్నీ కోల్పోయినట్టు మొహం పెడితే ఏం కూడా రాదు. అండ్ సక్సెస్ ఫార్ములా ఒకటే, నేనైతే ఇది బాగా నమ్ముతా, ఎప్పుడు కూడా చెప్తా. సో గెలవాలని దేవునికి రిక్వెస్ట్ పెట్టడం, ఆయన చూసుకుంటాడు గంతే. సో మనల్ని ఇచ్చినోనికి తెలియదా మనకేమేం కావాలనో, అండ్ మనల్ని ఇలా డిజైన్ చేసినప్పుడే తనకి తెలుసు మనం ఎందుకోసం ఇలా డిజైన్ అయ్యి ఇక్కడ కిందకి వచ్చినామో ఆల్రెడీ దేవుడికి తెలుసు. సో మన పర్పస్ ఏందో తెలుసు, మనం ఎలా ఉండబోతామో తెలుసు, అండ్ మనం ఎలా ఉండాలో కూడా ఆయనకి తెలుసు. సో గెలవాలని దేవుడికి గట్టి రిక్వెస్ట్ పెట్టుకోండి. సో అందుకోసమే నేను అలాంటి రిక్వెస్ట్ పెట్టుకున్నా కాబట్టి ఇంటికాడు ఉంటున్న టైంలో ఒక 2-2.5 సంవత్సరాలు దేవుడికి గట్టిగా రిక్వెస్ట్ చెప్పుకున్నా అండి. ఏమనుకున్నా అంటే, నాకు ఒక మంచి అవకాశం ఇవ్వు దేవుడా, ఇంటికాడు ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ హస్బెండ్ని చూసుకుంటూ ఓకే ఇంటి పని అంతా చేసుకుంటూ. సో ఇప్పటికీ నా పని నేను చేసుకుంటా, నాకు అదే హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ, అది కూడా ఫిజికల్ యాక్టివిటీ. పోయి యోగాలు, జిమ్లు, ఏమంటారు జుంబాలు చేసుకుంటా ఏరేది ఫిజికల్ యాక్టివిటీ కాదు. ఇంట్లో ఊడ్చుకున్న అది ఫిజికల్ యాక్టివిటీగా ఫీల్ అవుతాను నేనైతే. సో నేను దాంట్లోనే ఎంజాయ్మెంట్ వెతుక్కుంటా. సో ఆ పని చేసుకుంటా, వెస్టీజ్ చేసుకుంటా. సో అందుకోసమనే మీరు ఏం చేయండి, మీరు చేస్తున్న పని మైండ్తో గాడ్కి రిక్వెస్ట్ పెట్టండి. సో గెలిపించు దేవుడా నన్ను, నేను గెలవాలనుకుంటున్నాను, నేను అచీవ్ చేయాలనుకుంటున్నాను, నేను ఇలాంటి ఇంట్లో ఉండాలనుకుంటున్నాను, నా పిల్లలకి ఇలాంటి లైఫ్ స్టైల్ ఇవ్వాలనుకుంటున్నాను. అండ్ నేను ఒకటి అనుకున్నా, ఇది ఇప్పుడు చెప్తా. నేను మా పిల్లలు, మా సార్, మా ఇద్దరు అత్త మామలు అందరు కలిసి ఒక ఫారిన్ కంట్రీలా ఎంజాయ్ చేయడానికి వెళ్ళాలి. సో అది వెస్టీజ్ ట్రిప్లో ఖచ్చితంగా ఒక ఫారిన్ కంట్రీ ఎంజాయ్ చేయడానికి వెళ్ళాలి. ఒకటి కాదు, ఎన్నన్నా చూడొచ్చు. అండ్ నా పేరెంట్స్ని కూడా నిజంగా నా గ్రేట్ పేరెంట్స్ అంట. ఎనీ టైం ధైర్యమే ఇస్తారు. ఇట్లా కాదు బిడ్డ, ఇట్లా 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 అనుకుంటే చెప్తారు. సో నేను ఇలా స్ట్రెంగ్గా ఉండడానికి నా పేరెంట్స్ కూడా వాళ్ళ పాదాలకు ఎంత మొక్కినా కానీ తక్కువనే. అండ్ ఇలాంటి అవకాశంకి తీసుకొచ్చిన దేవుడికి థ్యాంక్ఫుల్గా ఉండాలి. సో నిజంగా వెస్టీజ్లో మీరు పడ్డారంటే ఆల్మోస్ట్ మీ రిక్వెస్ట్ దేవుడికి ముట్టినట్టే. అండ్ గెలిపిస్తాడని నమ్మాలి 100%. మిమ్మల్ని తీసుకొచ్చి ఇందులో వేసిండ్రు, ఎందుకు డౌట్స్, ఎందుకు వేరియస్ ఆలోచనలు. సో ఇక్కడ రిక్వెస్ట్ పెట్టేసిండ్రు, ఒక అవకాశం కావాలని వెస్టీజ్ అనే ప్లాట్ఫామ్కి తీసుకొచ్చి వేసేసిండ్రు మిమ్మల్ని. సో ఖచ్చితంగా గెలుస్తా అని మీరు 100% నమ్మండి. సో ఎక్కడైతే మీ ఫోకస్ పోతుందో అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుందట.
అంటే మీ థాట్స్ నెగిటివ్ వైపు వెళ్తే ఆ ఎనర్జీ నెగిటివ్ వైపు వెళ్తుంది, అండ్ మీ థాట్స్ పాజిటివ్ వైపు వెళ్తే పాజిటివ్ వైపు ఎనర్జీ వెళ్తుంది. సో మీరు ఏం ఆలోచిస్తే అది జరుగుతుంది. సో మీరు నెగిటివ్ వైపు ఆలోచిస్తే నెగిటివ్ మీ ముందటికి వస్తుంది. ఈరోజు ప్లాన్కి వెళ్ళే ముందు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు నేను పోతున్న ప్లాన్ సక్సెస్ అవుతుందా, వాళ్ళు ఉంటారో కొనరో, వాళ్ళు ఉంటారో ఉండరో, వాళ్ళు ఏదైనా ఊరికి పోతారు కావచ్చు. సో ఇంట్లో కూర్చొని మనం అనుకున్నాం అనుకో అయిపోయా, వెళ్తున్న దారిలోనే ఎన్నో ఆబ్స్టకిల్స్ కనబడతాయి. అదే ఇంట్లో నుంచి థ్యాంక్ యూ గాడ్, నేను ఒక మంచి ప్లాన్ ప్రజెంట్ చేయడానికి వెళ్తున్న చోట నేను సక్సెస్ఫుల్ అవుతున్నా అని ఇక్కడ ఒక నిమిషం కింద కూర్చొని అనుకొని వెళ్ళిండ్రు అనుకోండి, ఆటోమేటిక్గా ఆ అట్మాస్ఫియర్ మొత్తం మీకు ఫేవర్గా మారుతుంది, అండ్ మీరు 100% ఆ ప్లాన్లో సక్సెస్ అయ్యి వస్తారు. సో మన సాఫ్ట్వేర్ ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి, ఇక్కడ పాజిటివే ఇవ్వాలి. వస్తాయి, మనుషులం కదా, అప్పుడప్పుడు నెగిటివ్ థాట్స్ వస్తాయి. బట్ ఆ నెగిటివ్ని వాష్ చేయడానికి మీరు మీ సక్సెస్ని మెడిటేట్ చేసుకుంటూ చూడండి. మీరు ఏం అచీవ్ కావాలనుకుంటున్నారు, విఎంసీఎం 10 lakhs, విఎంసీఎం 10 lakhs. సో అది మ్యాక్స్ ఇవ్వండి, అన్నీ క్లియర్ అవుతాయి, అన్నీ ముందటి నుంచి వానిష్ అవుతాయి, అంటే వెళ్ళిపోతాయి. సో మొత్తానికి రైట్, వెస్టీజ్ నిజంగా వెస్టీజ్ నేనైతే చెప్తా డ్రీమ్ ఇంటూ రియాలిటీ ప్లాట్ఫామ్ అండి. గ్రేట్ ప్లాట్ఫామ్, అదృష్టం ఉండాలి, రాసి పెట్టి ఉండాలి. సో ఈ రాసి పెట్టున్న వాళ్ళకి వెస్టీజ్ అని అర్థమవుతుంది. సో అందరూ సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, బిలో యావరేజ్, ఎబో యావరేజ్, సో వీళ్ళ కలర్ ఏంటి, వీళ్ళ రంగు ఏంటి, వీళ్ళ రూపు ఏంటి, వీళ్ళు మాట్లాడరా, నేను మాట్లాడతా కావచ్చు, నడకలేని వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, మాట్లాడలేని వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. ఈ ప్లాట్ఫామ్లో అడుగు పెట్టి నిలబడి ఉన్న ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతున్నారు. సో డ్రీమ్స్, మనిషికున్న ప్రతి డ్రీమ్ నెరవేర్చుకోవడానికి ఒక రైట్ ప్లాట్ఫామ్ వెస్టీజ్ అంట. చాలామంది అనుకుంటారు తెలుసా, జాబ్ వచ్చింది సెటిల్ అయిపోయినా, సో జీతం వస్తుంది నెల సెటిల్ అయిపోయినా. మా కజిన్ బ్రదర్ ఉండే, జాబ్ రాకముందు వెస్టీజ్ ప్లాన్ చెప్తే అక్క జాబ్ రానక్క, జాబ్ వచ్చినాక వెస్టీజ్ చేస్తా అన్నారు. సో జాబ్ వచ్చిన తర్వాత ఇప్పుడు వెళ్తే లైక్ నా అంత తోపు లేరు, నువ్వేంది వేస్ట్ అట్లలాగా మైండ్ పెడతారు. మీన్స్ మోమ్ల ఫీలింగ్స్ అర్థమవుతాయి కదా. అంటే అనుకుంటా, నాది నా క్యాపబిలిటీ ఏందిరా, నీకేం తెలుసురా, నా క్యాపబిలిటీ ప్రపంచానికి తెలుస్తుంది, ఆగు బిడ్డ, ముందుంది ముసల పండగ అంటారు కదా. సో ముందుంది పండగ, అవి పిక్చర్ బాకీ హే. సో మొత్తానికి వెస్టీజ్ అనేది ఒక ఆర్డినరీ పర్సన్కి అర్థం కాదండి, ఆల్తూ ఫాల్తూ మైండ్ సెట్ పీపుల్కి అర్థం కాదు. అందుకే అర్థం కాని వాళ్ళందరికీ మీకు ముందు తలిగినరు అనుకో, దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోండి. ఏం తెలుసా, ఆ ముందు మురికి ఫ్లో అయిపోయింది, మురికి వెళ్ళిపోయింది, తర్వాత వచ్చేదంతా మంచి మంచి ప్రీషియస్ స్టోన్స్, వజ్రాలు, వైడూర్యాలు లాంటి వాళ్ళు మనకు వస్తారు. ముందు నోలు వచ్చినాయా, మిమ్మల్ని టెస్ట్ చేస్తుండు దేవుడు అనుకోండి, నువ్వు నిలబడతావా బిడ్డ, నువ్వు అడిగినావు కదా, నిన్ను ప్రూవ్ చేసుకునే ఒక మంచి ప్లాట్ఫామ్ అడిగినావు కదా, బట్ ఈ ప్లాట్ఫామ్లో నువ్వు నిలబడతావా లేదా, ఓపిక ఉందా లేదా, నీకు తట్టుకునే ఓపిక ఉందా లేదా, నువ్వు సక్సెస్ కావాలని నువ్వు కోరుకుంటున్నావు, నిజంగా నీకు ఆ ఆకలి ఉందా లేదా అని దేవుడు కూడా నిన్ను టెస్ట్ చేస్తాడు. సో వస్తున్నారు అంటే వింటలేరంటే అనుకోండి, ఇంకా నా సాఫ్ట్వేర్ క్లీన్ కాలే, ఆ సాఫ్ట్వేర్ని క్లీన్ చేయడానికి మీటింగ్స్లలో పోయి కూర్చోవాలి, మీటింగ్స్లో నేర్చుకునేది ఎంతో ఉందనుకోండి. సో ఒకవేళ మన పిక్చర్లో ఇంకా మొత్తం రికార్డ్ కాలే, వెస్టీజ్ని ఇంకా అర్థం కాలేదు, ఇంకా అర్థం చేపియాలంటే రండి, ఏమంటారు, ఫ్యామిలీ రీయూనియన్ ప్రోగ్రామ్కి విజయవాడకి రండి, ఆడ కూర్చోండి. ఆడ ఉన్న ప్రతి ఒక్కరికి సెలబ్రేషన్ చేస్తున్నప్పుడు ఆ సెలబ్రేట్ చేస్తున్న వాళ్ళలో మిమ్మల్ని మీరు ఊహించుకోండి. నిజం నేను చెప్తున్నా, నేను 2018లో ఫస్ట్ 2018 ఫిబ్రవరి మే సంథింగ్ సమ్ టైమ్, లేదు మార్చ్ ఏప్రిల్ టైంలో అనుకుంటా, ఒక బూట్ క్యాంప్ అటెండ్ అయినా.
ఆ బూట్ క్యాంప్‌లో ఎక్కిన ప్రతి లీడర్ మాట్లాడుతుంటే, ఆళ్ళు మాట్లాడుతున్న కాడ ఆళ్ళ ప్లేస్‌ల నేను మైక్ పట్టుకొని మాట్లాడినట్టు ఊహించేసుకున్నా. అరే! ఇట్లుంటదా లైఫ్ స్టైల్? ఇట్లా చేంజ్ అయితదా? ఇలా ఇలా మనము మారిపోతామా? ఇంత మంచి ఇల్లొస్తదా? ఇంత మంచి కారొస్తదా? ఆ రోజు అస్తదని చిన్న పిల్లలు గదా! చాక్లేట్ ఇస్తా అంటే అట్లా బిలీవ్ జేసేషిన. కాబట్టే ఈరోజు వెస్టీజ్‌ని పట్టుకొని ఉన్నాము. వెస్టీజ్‌ల డబ్బులు తీసుకుంటున్నాం. చాలామంది తెలుసా కాచే చెట్టుకే రాళ్ళ దెబ్బలాగా చేస్తున్న ప్లేస్‌ల వర్క్ చేస్తున్న దగ్గరికే వస్తారు. మా కంపెనీ 2 లెగ్గులు ఇగో ఇన్ని కట్టు ప్రతి నెల కట్టాలనా? ఈడ కట్టిచ్చుడు ఏం లేదు మై డియర్ లీడర్స్. వెస్టీజ్‌ల మనం డబ్బులు కట్టిస్తలే, డబ్బులు కడతలే. మన ఇంటికి కావాల్సిన వస్తువులు మనం వెస్టీజ్‌లో కొనుక్కుంటున్నాం. మన అవసరాలు వెస్టీజ్‌లో కొనుక్కుంటున్నాం అంతే. ఇన్ని రోజులు బయట ప్రొడక్ట్స్, గల్లీ ప్రొడక్ట్స్ కొన్నాము. ఇప్పుడు ఇండియాస్ బెస్ట్ కంపెనీ ప్రొడక్ట్స్, ఇండియాస్ ప్రోడక్ట్ విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. సో ఇంత క్వాలిటీ ప్రోడక్ట్ మనం వాడుతున్నాం. గ్రేట్గా ఫీల్ కావాలి. ఇక్కడ వాడాలంటే మనకు అదృష్టం ఉండాలి, రాసి పెట్టుండాలి. నన్ను అడిగితే చెప్తుంటా. సో అలాంటి మీటింగ్స్కి వచ్చి ఏం చేయాలి? కూర్చోవాలి. ఎవరికైతే హానరింగ్ జరుగుతుందో ఆ హానరింగ్ జరిగే వాళ్ళలో వాళ్ళకు హానర్ చేస్తున్నప్పుడు వాళ్ళ హ్యాపీనెస్లో, వాళ్ళ ఎంజాయ్మెంట్లో, వాళ్ళలో మనల్ని ఊహించేసుకోవాలి. ఎవరికైతే ఇతరుల సక్సెస్ని చూసి జెలస్ వస్తుందో వాళ్ళ లైఫ్లో సక్సెస్ రాదు. ఇతరుల సక్సెస్లా నా సక్సెస్ వెతుక్కుంటానో అప్పుడు వాళ్ళ లైఫ్లో 100% సక్సెస్ వస్తుంది. మీరు రాసి పెట్టుకోండి. సో కొంతమందికి గిట్ల చప్పలు కొడతారు, కొంతమందికి కొట్టారు. సో ఈ కొట్టే గుణం మీ లోపల లేదనుకో ఆటోమేటిక్గా మీకు అది రాదు అంతే. ఇది యూనివర్సల్ ఫ్యాక్ట్. మీరు ఏది ఇస్తారో అది వస్తుంది. సో మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారో ఇవ్వండి. యూనివర్స్ ఆటోమేటిక్గా మీకు వేల లక్షల ఇంతలు తిరిగి రిటర్న్ ఇస్తుంది. సో ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం మనుషులం. సహజం మైండ్ అట్లట్లా తిరిగి రావడం సహజం. కానీ ఎక్కడ తిరిగి వచ్చినా కానీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టండి. ఎందుకు? మనం గెలవడానికి పుట్టినాం. మనం గెలిపించడానికి పుట్టినాం. ఎంతోమందిని గెలిపించడానికి పుట్టినాము. సో ఈ వెస్టీజ్ ఇండియాస్ లార్జెస్ట్ కంపెనీ మై డియర్ లీడర్స్. సో ఇక్కడ మన ఇండియా లోపల కాదు స్టార్ట్ అయింది, ఇండియాలో అయినప్పటికీ 8 దేశాలకు వెస్టీజ్ ప్రోడక్ట్స్ వెళ్తున్నాయి. సో 8 కంట్రీలలో మన బిజినెస్ ఉంది. అండ్ 8 crore ప్లస్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు మన దగ్గర. అండ్ 450 ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. మొన్న ఒకతను వేరే కంపెనీ గురించి చెప్పడానికి ఫాల్తూ క్యాండిడేట్స్ ఎంతోమంది ఉంటారు. నేను అట్లా నవ్వుకుంటా కానీ వింటా. అన్నాడు 450 ప్రోడక్ట్స్ 450 ప్రోడక్ట్స్ మా దగ్గర గింత మేడం, గిదాంతో మస్తు బిజినెస్ వస్తుంది. 450 తోటి చేయలేని నువ్వు 1-2 ప్రోడక్ట్స్ తోటి ఏం చేస్తావు? అండ్ సబ్బు పేస్ట్ కొనుక్కునుడే నీకు చేత కానీ నీకు ఏమంటారు అవసరం లేని ప్రోడక్ట్స్ కొనే అంత పాకెట్లో సపోర్ట్ ఎక్కడుంది చెప్పు? సో ముంచడానికి ఎన్నో కంపెనీలు వస్తాయి. అలా కాదు రేపు. అండ్ వీళ్ళు జాయిన్ అయినరు, వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళు వీళ్ళని చూపిస్తారు. సో ఎందుకు? నిన్ను బక్రా బనాయించాలి కాబట్టి ఎంతోమందిని చూపిస్తారు. అట్లా పోయినవా, అట్లా కొట్టుకపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇగో నా జుట్టు ఎంతమంది ఉన్నారో అంతమందిని చూసిన, నా ఫ్యామిలీ మెంబర్స్నే చూసిన. ఇక మళ్ళీ ఇటువైపు రావడానికి వాళ్ళకు ఉండదు. ఆలోచించండి మై డియర్ లీడర్స్. సో మీకు వెస్టీజ్ ఇట్స్ అన్ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ ఇప్పుడు వెస్టీజ్ ఒకప్పుడు మన అప్లయన్స్ చెప్తూ ఉంటారు, ఒకప్పుడు మేము ప్రోడక్ట్స్ కావాలంటే హైదరాబాద్ పోయినాము, అటు మంచిర్యాల పోయినాము, ఎక్కడో వెళ్ళి తెచ్చుకున్నాం. ఇప్పుడు ప్రతి ఒక్క రూరల్ ప్లేస్కి మన ప్రోడక్ట్స్ వచ్చేసినాయి. సో అన్ని చోట్ల అవైలబిలిటీ ఉంది. అండ్ మన కంపెనీ ఎంత గ్రేట్ అంటే మనకు ఒక ఈ వెస్టీజ్ కంపెనీకి ఒక ఓన్ టీచింగ్ వ్యవస్థ ఉంది, ట్రైనింగ్ సిస్టమ్ ఉంది. సో విఎల్సి ఉంటుంది, విఐపి ఉంటుంది, విడబ్ల్యూఎస్ ఉంటుంది, లైక్ లీప్ ప్రోగ్రామ్ ఉంటుంది, ఎన్నో యూత్ ఐకాన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, విమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, బిఎండబ్ల్యూ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో ఎన్నో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కంపెనీ రిస్క్ బేరియస్. ఒక్క అవార్డ్ ఫంక్షన్ మీరు చూడండి, ఒక్క అవార్డ్ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళని చూడండి, ఒక్క అవార్డ్ ఫంక్షన్ని
ఎన్ని లక్షలు, నన్ను అడిగితే లక్షల ఖర్చు పెట్టి మనకి అవార్డు స్టేజ్ పైన ఇవ్వడానికి కంపెనీ, కొన్ని కంపెనీలు అన్ని అన్ని వాళ్ళ వాళ్ళ దానిపైన మీన్స్ వాళ్ళ దాంట్లో వర్క్ చేస్తున్న వాళ్ళపైననే తీస్తాయి. బట్ వెస్టీజ్ తన పాకెట్ నుంచి ఖర్చు పెట్టుకొని మనకి ఇన్ని రకాల ట్రైనింగ్స్ అయితే ఇస్తుంది. అండ్ వెస్టీజ్ ప్రౌడ్ ఇండియాస్ #1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అండ్ ప్రపంచ వ్యాప్తంగా 30వ ర్యాంక్లో ఉంది మన కంపెనీ. అండ్ ఇక్కడ హెల్త్ ఉంటుంది, వెల్త్ ఉంటుంది. సో మీరు ఏది తీసుకోవాలంటే అది ఉంటుంది. మీకు మంచి ఆరోగ్యం కావాలన్నా, నేను ఇంతకుముందు చూపించిన వెస్లిమ్ టీ అండ్ మొన్న సెల్యులిన్ ప్రోడక్ట్ గురించి చెప్పిండ్రు. అది చెప్పిన నుంచి నేను థైరాయిడ్, అఫ్కోర్స్ నాకు థైరాయిడ్ గైటిక్ ఫామ్ అయ్యి సర్జరీ అయింది. సో లైఫ్ లాంగ్ నేను థైరాయిడ్ పిల్ వేసుకోవాలి, అదర్వైజ్ హైపోథైరాయిడిజం. సో వెయిట్ పుట్ ఆన్ అవుతుంటా. నేను మొన్న సెల్యులిన్ చెప్పిన నుంచి సెల్యులిన్ మార్నింగ్ 2 అండ్ ఈ నైట్ 2 పడుకునే ముందు 2 ఆల్మోస్ట్ నేనే ఫీల్ అవుతున్నా లైక్ ఇట్స్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్స్ని వాడండి. సో ఈ ప్రోడక్ట్స్ వాడితేనే మీ లైఫ్లో మ్యాజిక్ జరుగుతాయి. ఆ మ్యాజిక్సే మీకు మనీ ఇస్తుంది. సో ఆ మ్యాజిక్సే చెప్పబుద్ధి అవుతుంది, ఆ మ్యాజిక్స్ నుంచే రిటర్న్స్ వస్తాయి. సో 100% ప్రోడక్ట్ కన్జంప్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ కొలాజిన్ యూజ్ చేస్తాను నేను, అండ్ అన్ని బ్యూటీకి రిలేటెడ్ అన్నీ, అలా అని ఫౌండేషన్ అన్నీ వేను, ఖాళీ కాంపాక్ట్ అండ్ లిప్స్టిక్. సో ఇది స్టైల్కి కాదు మై డియర్ లీడర్స్. చాలామంది అనుకుంటారు లిప్స్టిక్ వేసుకున్నారు, అట్లా చూస్తే ఏం ఆడ చూడనీకి ఏం ఉండదు. లిప్స్టిక్ మనము హెల్మెట్ జుట్టుకి ప్రొటెక్షనా, అండ్ క్లాత్స్ మన బాడీకి ప్రొటెక్షనా, అలాగే సన్ స్క్రీన్ మన ఫేస్కి ప్రొటెక్షనా, కాంపాక్ట్ మన ఫేస్కి ప్రొటెక్షనా, అలాగే లిప్స్టిక్ లిప్కి ప్రొటెక్షన్. అండ్ మొన్న విమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాంలో చెప్పింది ఏంటి అంటే నో లిప్స్టిక్ నో స్టేజ్, నో లిప్స్టిక్ నో సెల్ఫీ. లిప్స్టిక్ అప్లై చేయకుండా స్టేజ్ ఎక్కకండి, సెల్ఫీ కూడా తీసుకోకండి. సో అంతే కదా, వాడితే చెప్పబుద్ధి అవుతుంది. నన్ను అడిగితే అంట మీరు మార్వాడీస్ నార్త్ పీపుల్ అందరూ లిప్స్టిక్ వేసుకుంటారు. మేము కర్ణాటకలో ఉన్నప్పుడు కూడా చాలామంది అందరూ లిప్స్టిక్ వేసుకునే వాళ్ళే ఉంటుండే. నేను ఈ బిజినెస్కి రాకముందు అసలు నాకు లిప్స్టిక్ అంటే తెలియదు, లిప్ అయినా లిప్ బామ్ కూడా అప్లై చేయకపోతున్నాను. బట్ వింటర్ సీజన్ వస్తే మాత్రం ఎన్ని క్రాక్స్, ఎన్ని నెర్రలు కొడుతుండేను అంటే గోడలకి నెర్రలు కొట్టినట్టు నా లిప్స్కి నెర్రలు కొడుతుండే. బట్ ఎప్పుడైతే వెస్టీజ్లా మన లిప్స్టిక్ యూజ్ చేయడం స్టార్ట్ చేసినానో ఈ క్రాక్స్ అన్నది వెళ్ళిపోయింది, అర్థమైపోయింది ఇది నేను వాడాలి గంతే, ఎవరి కోసమా కాదు, వెస్టీజ్ ప్రోడక్ట్స్ అన్నీ నా కోసం. సో ఇక్కడ అద్భుతమైన ప్రోడక్ట్స్ మై డియర్ లీడర్స్. మన ప్రోడక్ట్స్కి రెండు పనులు రావు, ఒకటి మాట రాదు, 2 నడక రాదు. ఈ 2 పనులు మనం చేస్తే చాలా ఆటోమేటిక్గా అనుకున్నంత సంపద, మీరు ఎంత కావాలంటే ఇంత సంపద కావాలంటే ఇంత కావాలంటే ఇంత, అంత కావాలంటే అంత, మీరు ఎంత ఫిక్స్ అయితే అంత సంపద ఇచ్చేస్తుంది వెస్టీజ్. సో వెస్టీజ్ని పట్టుకోండి గంతే, వెస్టీజ్ని గుండెలో పెట్టుకోండి గంతే. సో ఏ అవకాశం లేని మనల్ని ఇంత మంచి ప్లాట్ఫామ్లో ఇలాంటి రికగ్నిషన్ మధ్యలో ఉంచిందంటే గ్రేట్ ప్లాట్ఫామా కాదా? సో దీనికి మీరు రాసి పెట్టుకున్నారా కాదా? మరి మనమే ఫిక్స్ అయినాము మనకు ఒక మంచి అవకాశం అని, ఇన్ని రోజులు మంచి అని చెప్పిన నోటితోటి మళ్ళా ఇంకొకటి సైడ్ ఎందుకు తొంగి చూస్తాం, చూడకూడదు కదా. సో ఇక్కడ సక్సెస్ కావాలంటే ఒకటి. సో కన్సిస్టెన్సీ ఈజ్ ద సీక్రెట్ కీ టు సక్సెస్. సో మన విజయరాజు సార్ ఇది చెప్తూ ఉంటారు. సో మేము కూడా ఒక ఫార్ములా క్రియేట్ చేసుకున్నాము. ఏమంటే ఇది రాజశేఖర్ సక్సెస్ ఫార్ములా. సో ఏం లేదు, మీరు 100 PV ఒకవేళ వెస్టీజ్కి ఎంటర్ అయ్యేలాగా, అసలు వెస్టీజ్లో సక్సెస్ అవ్వడం ఎలాగా అంటే ఇప్పుడు చెప్పినట్టు ప్రోడక్ట్స్ మీరు మనం వాడాలి ప్రోడక్ట్స్. ఆ వాడిన ప్రోడక్ట్స్ని మంచిగా అనిపిస్తే ప్రతి నెల వాడుకోవాలి. మన దగ్గర అన్ని కేటగిరీ ఆఫ్ హోమ్ ప్రోడక్ట్స్ ఉంటాయి, బ్యూటీ ప్రోడక్ట్స్ ఉంటాయి, కలర్ కాస్మెటిక్స్ ఉంటాయి, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఉంటాయి, ఎయిర్ ప్యూరిఫైయర్, వాటర్ ప్యూరిఫైయర్ అండ్ హెల్త్ ప్రోడక్ట్స్ ఉంటాయి, ఇంట్లో వాడుకునే నిత్యావసరాలు అన్నీ ఉన్నాయా. సో సబ్బు, పేస్ట్, వంట నూనె, డిష్ లిక్విడ్, టాయిలెట్ క్లీనర్ ఇవెవ్వరు వాడుకోవాలి ప్రతి నెల. ఇది మీ అవసరం అని గుర్తు చేయాల్సిన అవసరం లేదు కదా. సో ఇంటికి కావాల్సిన ఇవన్నీ వాడుకుంటూ 100 PVతో మీరు బిజినెస్లో ఎంటర్ అయినారంటే మీరు నడుచుకుంటూ మీ సక్సెస్ వైపు వెళ్ళినట్టు. ఒకవేళ మీరు మీ ఇంటికి ఒక 100 PV వాడుకుంటూ 100 PV మన వస్తువు గురించి మనం బయట మాట్లాడితేనే బిజినెస్ వస్తుంది. కాబట్టి మన దగ్గర ప్రోడక్ట్స్ ఉంటేనే బయటకు వెళ్ళడానికి ఒక ఫోర్స్ మన వెనకాల ఉంటుంది. కాబట్టి నేనైతే ఈ బిజినెస్ నాకెవ్వరు కూడా చెప్పలేదు, ప్రోడక్ట్స్ బ్యాగ్లు వేసుకొని వెళ్ళిపోయేదాన్ని.
నాకు డిష్ లిక్విడ్ వాడితే వచ్చిన రిజల్ట్‌ని నేను కర్ణాటకలో దాదాపు ఒక 200 కుటుంబాలకి డోర్ టు డోర్ సేల్స్ గర్ల్‌లాగా ఎళ్ళిపోయినా. డిష్ లిక్విడ్ యేసుకొని 4 సబ్బులు, పేస్టులు అట్లా యేసేసుకొని ఎళ్ళిపోయినా. నా దగ్గర ప్రాడక్ట్స్ ఉన్నాయి కాబట్టి, ఆ ప్రాడక్ట్స్‌ని బయటకు మూవ్ జేయాలని నాకనిపిచ్చింది. అదే ప్రాడక్ట్స్ లేకపోతే నిజం ఇది ఇది మా సార్‌కి గూడా ఒక ఏమంటారు సస్పెన్స్. కర్ణాటకలో ఉన్నప్పుడు ఆళ్ళు బిజినెస్ అంటే ఎందుకో ఇంట్రెస్ట్ చూపియకపోతుండే. ప్రాడక్ట్స్ ఆఫర్ చేసేదాన్ని. ఈ నెలల 5-10, 15 వేలైతే ఆరామ్‌సే సేల్ చేస్తూ ఉండే ఎళ్ళిపోదును నేనైతే ప్రాడక్ట్స్. సో, అరౌండ్ సేల్స్ ద్వారానే దాదాపు నా సగం గోల్‌లో సేల్స్ అమౌంటే ఉంటది. సో, మనం వాడుకునే వాళ్ళని క్రియేట్ జేయాలె. సో, మనం ప్రాడక్ట్ ఇస్తేనే వాళ్ళకి క్వాలిటీ అర్థమైతది. ప్లాన్ అంతా జెప్పి మళ్ళా ఈ షాప్‌కి రా కొనుక్కో అంటే జనాలకంత ఓపికలు లేవు. రారు. సో, రాకపోతే మళ్ళీ వాళ్ళ ఇంటికెళ్ళేసి మళ్ళా చెప్పి మళ్ళా కొనుక్కో అని జెప్తామా? అదే ఓ సబ్బో, పేస్టో అలా కంటబెట్టేస్తే ఆ సబ్బు పేస్ట్ అలా నరాలలో ఏదన్నా అలా సెల్స్‌లలో ఏదన్నా వైబ్రేషన్ ఇస్తే ఆటోమేటిక్‌గా బిజినెస్ ఒస్తది. మళ్ళా వాళ్ళు అది అడుగుతారు కాల్ జేసి. నేనెవరికో ఇచ్చేసొచ్చినా, వెస్కేర్ బాగుంది. ఎవరికో ఇచ్చేసొచ్చినా, జ్ఞానం పేస్ట్ బాగుంది. నా పళ్ళు ఊగుతుండే సెట్ అయింది. ఇదే మై డియర్ లీడర్స్. సో, వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ ఇంకో వస్తువు ఇయ్యడానికి మనల్ని పిలుస్తాయి. సో, ప్రోడక్ట్ ఇయ్యకుండా వస్తే ఏం జరగదు. సో, 100 పీవీ సెల్ఫ్ కన్జంప్షన్, 100 పీవీ ఒకవేళ ఆఫర్ చేసినట్టయితే మీరు సైకిల్ పైన మీ సక్సెస్ వైపు వెళ్ళినట్టు. అదే మన విజయరాజు సార్ చెప్పినట్టు. అండ్ ఇది ఇప్పుడు కాదు, మేమైతే చాలా రోజుల నుంచి 300 పీవీ, 400 పీవీ ఎందుకు 300 పీవీ మనం చేసిన 300 పీవీ 10 మందితో చేయించిన 3300 పీవీ. అప్పుడు 3300 పీవీ వేస్తే స్పెషల్ టాలెంట్ ట్రిప్ ఆఫర్ ఉంటుండే. సైడ్ వాల్యూమ్ ఎంత ఎక్కువ చేస్తే అంత ఎక్కువ సైడ్ బోనస్ వస్తుండే. సో, మన విజయరాజు సార్ కూడా చెప్పేదేంటి, మీరు 300 పీవీ చేయండి. 300 పీవీ చేసిండ్రా, 300 పీవీ చేయండి. 300 పీవీ అంటే 10,000 బిజినెస్. 10,000. సో, 10,000 మీరు వెస్టీజ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ లాగా బయట లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్నారు మై డియర్ లీడర్స్. సో, మీ సక్సెస్ కోసం మీరు కార్లెక్కి తిరగడానికి, మీరు ఫ్లైట్‌లలో పోవడానికి, మీరు టూర్‌లెళ్ళడానికి ఈ 300 పీవీనే ఒక ఇన్వెస్ట్‌మెంట్‌గా ఫీల్ అయితే, 300 పీవీతో మీరు ఇంట్లోకి వాడుకుంటూ, మిగతా వాళ్ళకు ప్రొడక్ట్స్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ వెళ్తే, మీరు రాకెట్ స్పీడ్‌లో వెళ్ళినట్టు. మీరు 300, 10 మంది 300, ఒకవేళ మీరు 300, 20 మంది 300 పీవీ ఏసేటోళ్ళు మీ టీమ్‌లో వస్తే 6,000 పీవీ. ఆల్మోస్ట్ ఎల్ఓబి కదా! ఒక ఎల్ఓబి అంటే 18%. సో, ఎప్పుడు మా సార్ చెప్తుంటారు. ఎవరైనా మా సార్‌కి కాల్ చేసి చాలామంది రెగ్యులర్‌గా కాల్ చేస్తుంటారు. సార్ 1,00,000 కొట్టాలి. ఎట్లా సార్ 1,00,000 వస్తలే అంటే ఒక ఫార్ములా బాగా స్టార్టింగ్ నుంచి చెప్పిన ఫార్ములా ఏంటంటే, మీరు ఎల్ఓబి తీసుకుంటే మీ చెక్ 20-30 వేలు. కానీ మీ టీమ్‌లా ఓ 10 మందికి ఎల్ఓబీలు ఇప్పిస్తే 1,00,000 రాసుకోండి. ఇది ఒక బండ గుర్తు అంటారు కదా! ఇది మా హస్బెండ్ క్రియేట్ చేసిన ఫార్ములా అన్నట్టు 10 మందికి ఎల్ఓబి ఇప్పియండి 1,00,000 కొడతారు. సో, ఇక్కడ వెస్టీజ్‌లో సక్సెస్ కావాలి అంటే మన విజయరాజు సార్ చెప్పిన ఫార్ములా ఏంటి? 300 పీవీ. 300 పీవీ ఉంటే మన కింద ఒక మంట ఉంటది. ఫైర్ ఉంటది. ఎళ్ళాలి. ఈ ప్రొడక్ట్స్ మా ఆయన గిన చూసిండ్రనుకో, అమ్మో! ఇంత కొనుక్కొనొచ్చి ఇంట్లో ఎందుకు పెట్టినవు? గింత ఎందుకు జమ చేస్తున్నావు? ఇదంతా ఏం చేస్తావు? ఇట్లా అడుగుతారు కదా! సో, ఫీమేల్స్‌కి చెప్తున్నా. ఒకవేళ ఫ్యామిలీస్ అయితే ఇద్దరు కలిసి వెళ్ళండి. నో చెప్పలేకైనా కానీ కొన్ని ప్రోడక్ట్స్ అయినా తీసుకుంటారు. సో, 300 పీవీ గినం రిటైల్ చేస్తే ఇంచుమించు 100 దాదాపు అరౌండ్ 100 పీవీ రిటైల్ చేస్తేనే అరౌండ్ 3,000 దాకా బెనిఫిట్ వస్తుంది. ఇక 10,000 ప్రోడక్ట్ కనుక రిటైల్ చేసిండ్రు అనుకోండి. సో, రిటైల్ ప్రాఫిట్, పీవీ అన్నీ లెక్కేసుకుంటే ఒక 5-6 వేల బెనిఫిట్ వస్తుంది మై డీ లీడర్స్. సో, ఒకవేళ 300 పీవీ వేసేటోళ్ళని ఒక 10 మందిని అయినా క్రియేట్ చేస్తే మీ చెక్ 10,000 పైబడైతే ఆరామ్సే ఉంటుంది. సో, ఇది పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ. సో, మీరు కన్సిస్టెన్సీలో ఉండండి. కన్సిస్టెన్సీని ఎంకరేజ్ చేయండి. సో, సైన్స్ ఆఫ్ సక్సెస్ ఏం లేదు. ఎప్పుడు ఎనర్జీ ఉండాలి. ఎనర్జీ డీ లాగా డల్లుగా ఉన్నోళ్ళ దగ్గరకు ఓళ్ళు వెళ్ళి కూసోరు. ఓళ్ళు మాట్లాడరు. ఓళ్ళు వాళ్ళ వ్యూస్ షేర్ చేసుకోవాలని ఫీల్ గారు. హ్యాపీగా ఉన్నోళ్ళ దగ్గరికి అందరు వస్తారు. మీరు చూడండి నవ్వుకుంటుండి ఎప్పుడు లైక్
హై ఎనర్జీ ఎవరి దగ్గర హై ఎనర్జీ ఉంటుందా అని రీసెర్చ్ సర్వే చేస్తేనట, నవ్వుకుంటూ హ్యాపీగా ఉన్న వాళ్ళ దగ్గర హై ఎనర్జీ లెవెల్స్ ఉంటాయట. హై ఎనర్జీ లెవెల్స్ ఉన్న వాళ్ళ దగ్గర హై సక్సెస్ వస్తుందట. సో లో ఎనర్జీ లో సక్సెస్, హై ఎనర్జీ హై సక్సెస్. మీకు హై సక్సెస్ కావాలంటే మీ ఎనర్జీ ఎప్పుడు హైగా ఉండాలి. అండ్ నో నెగిటివ్స్ ఎట్ ఆల్. ఎవరి గురించి నెగిటివ్స్ మాట్లాడకండి. మనం ఎవరిని ప్రిజడ్జ్ చేయడానికి పుట్టలేదు. మనల్ని మనం జడ్జి చేసుకోవాలి, మనల్ని మనం ఎనలైజ్ చేసుకోవాలి, మనమే అన్నింటికి కారణం అని ఫీల్ కావాలి, మనల్ని మనం నమ్మాలి, ఇంకొవ్వరిని నమ్మడానికి లేదు. అండ్ సక్సెస్ ఇన్ వెస్టీజ్ కమ్స్ ఫ్రమ్ డ్యూప్లికేషన్ అండ్ మల్టిప్లికేషన్. నేను ప్లాన్ చెప్తే మా సార్ అంటారు, నువ్వైతే మస్తు ఇట్లా చెప్పినావు, కానీ ఆ ప్లాన్ చాలా సింపుల్గా ఉండాలి, డూప్లికేట్ చేసేలాగా ఉండాలి. నేను సింపుల్గానే చెప్తా ఇప్పుడు మీకు. అంటే డ్రీమ్స్, గోల్స్ అన్నీ యాడ్ చేసి చెప్తా అన్నట్టు. ఎందుకు వాళ్ళకు అర్థం కావాలి వెస్టీజ్లు ఇవన్నీ అచీవ్ చేస్తారని. సో గంట చెప్పొద్దు అంటారు, కానీ గంటల డ్రీమ్, గోల్ అన్నీ వచ్చేస్తాయి. ప్లాన్, ప్రోడక్ట్ మ్యాక్స్ వస్తుంది విత్ రిజల్ట్స్. కానీ ఇక్కడ సింపుల్గా డూప్లికేట్ చేయడానికి ఒక ఫార్ములా చెప్తా. యూజింగ్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్, షేరింగ్ ఈజ్ ద బిజినెస్. ఇది చెప్పరాదా? వాడితే ఎక్స్పీరియన్స్ వస్తుంది బై, ఆ వచ్చింది షేర్ చేస్తే బిజినెస్ వస్తుంది. సో ఇక్కడ మాయా మ్యాజిక్ మంత్రాలు ఏం లేవు వెస్టీజ్లా, ఏం లేదు. ఇట్స్ ఎ ఓపెన్ ప్లాట్ఫామ్, క్లియర్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్లా మీరు ఎంతమంది వాడుకునేటోళ్ళని తయారు చేస్తారో అంత బిజినెస్ వస్తుంది. మీ టీంలో ఎంతమంది ప్రోడక్ట్స్ వాడేటోళ్ళని తయారు చేస్తారో సో అంత ఎక్కువ బిజినెస్ వస్తుంది. సో అండ్ ఇక్కడ మనం చెప్పేది ప్రాసెస్ని గిన టీంలో డూప్లికేషన్ గిన జరిగిందనుకో, టీం మల్టిప్లై అవుతుంది. ఎప్పుడు నేను ఒక్కదాన్ని, ఎప్పుడు నా టీం 10,000 అయిందో, ఎప్పుడు నా టీం 20,000 అయిందో, ఎప్పుడు నా టీం 1,00,000 అయిందో నాకే అర్థం కాకుండా అది మల్టిప్లై అయింది. సో అలా అవుతున్న ప్రతి ప్రాసెస్లో చెక్ పెరిగిందా? సో చెక్ 171 రూపాయి నుంచి ఈరోజు 5 లక్షల వరకు మన ఇన్కమ్ రీచ్ అయిందంటే 6 సంవత్సరాలు 7 సంవత్సరాల వ్యవస్థలో, ఇంకా చెప్పాలంటే మధ్యలో చాలా డిస్టర్బెన్సెస్ అవన్నీ లేకపోతే నా చెక్ మీరు అనుకున్నా అనుకోకపోయినా, మీరు నమ్మినా నమ్మకపోయినా సో 15 లక్షలు దాటేసి ఉంటుండే. సో ఈ పాటికి ఎప్పుడో దాటేసి ఉంటుండే ఈజీగా. ఎందుకంటే మేమిద్దరు ఆ రేంజ్లో వర్క్ చేస్తాం, ఇప్పటికీ అదే వర్క్ చేస్తాం. సో ఇప్పుడు ఫ్లో స్టార్ట్ అయింది. కొత్తోళ్ళు గొప్పోళ్ళు వెతుక్కొని మరీ వచ్చి బిజినెస్లో జాయిన్ అవుతున్నారు. అండ్ సూన్ విఎంసిఎం ఖాయం. సో సూన్, వెరీ సూన్, జేఆర్ రాజశేఖర్ ఈస్ గోయింగ్ టు బి అప్కమింగ్ విఎంసిఎం, మై డియర్ లీడర్స్. సో డ్యూప్లికేషన్ ఆఫ్ రైట్ యాటిట్యూడ్ అండ్ యాక్షన్. సో మన యాటిట్యూడ్ మంచిదైతే, మన ఇంటెన్షన్ మంచిదైతే, మనం మంచి ఆలోచిస్తే, మంచిని నమ్మితే, ఓకే, సో మంచిగా చేస్తే దేవుడు ఆ మంచిని 100 ఇస్తారు, అది 1,00,000 కూడా ఇస్తారు. అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఫైనల్లీ పీపుల్ సే ఏమంటారు, నీకు లక్ ఉంది సో యూ బికేమ్ సక్సెస్ఫుల్ అంటారు. సో నీకు బాగా లక్ రాసిపెట్టుంది, నువ్వు అందుకే సక్సెస్ అయినావు వెస్టీజ్లా, నీలాగా అందరికీ రాసిపెట్టి ఉండాలనా, నీకు మాటలు వస్తుంది, అందరికీ మాటలు రావాలనా, నీకు ఏమంటారు, నువ్వు కార్లో వెళ్తున్నావు కాబట్టి, నువ్వు అప్పుడు జాయిన్ అయినావు కాబట్టి నువ్వు. అండ్ మొన్న జాయిన్ అయిన మా టీంలో ఉన్న వాళ్ళు కార్లు తీసినారు, మొన్న జాయిన్ అయ్యారు. ఇదంతా మైండ్ సెట్ మై డియర్ లీడర్స్. సో లక్ గిక్ ఏం లేదు. సో లక్ అంటే అది ఉత్త కహాని. నేనైతే లక్ని నమ్మను. లక్ ఉంటుంది, ఉండాలని కోరుకోవాలి. సో లాటరీలో తగిలిందనుకో, లక్షల మంది కట్టిండ్రు అనుకో, నీ ఒక్కోడికి వచ్చిందనుకో లక్. కానీ వెస్టీజ్ చెప్పిన అందరికీ, విన్న అందరికీ, ఉన్న అందరికీ, ఓకే, ఓపికగా నిలబడ్డ అందరికీ వెస్టీజ్లో పైసలు వస్తున్నాయి. సో నేను ఒక పిక్ ఇంతకుముందు ప్రీవియస్ స్లైడ్స్లో చూపిస్తుండే, ఒక ఫోటో ఉంటుండే మా దగ్గర. ఆ ఫోటోలో ఉన్న అందరూ ఇప్పుడు వెస్టీజ్లో ఉన్నారనుకోండి, వాళ్ళందరి చెక్ 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు అయిపోయినది. ఆ పిక్కు నుంచి పక్కకు కదిలిన జనాలకు సో మీరు ఊహించలేరు, చెప్పినా మీకు అర్థం కాదు. సో వాళ్ళ ఇన్కమ్ ఏ స్థితిలో ఉందో, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో, మళ్ళా ఈడ రావాలని మనసులున్న పక్కకు దోసే ఎంతోమంది గుంటనక్కలు ఉన్నారు. ఓకే, సో మొత్తానికి ఇక్కడ లక్ ఏం లేదు, ఇక్కడ నిలబడి ఉండడమే లక్.
ఇక్కడ సక్సెస్ఫుల్ అవ్వాలన్న థాట్ ఉండడమే లక్. సో వెస్టీజ్ యొక్క ప్లాన్ అర్థం అవ్వడమే లక్, వెస్టీజ్ని అర్థం చేసుకోవడమే లక్, మీరు వెస్టీజ్లో ఉండడమే మీరు లక్, అంతే. సో ద ఓన్లీ పర్సన్ హూ ఈస్ గోయింగ్ టు గివ్ యూ సెక్యూరిటీ అండ్ ద లైఫ్ యూ వాంట్ ఈస్ యూ. నీకు ఎలాంటి లైఫ్ కావాలి, నీ లైఫ్కి ఎలాంటి సెక్యూరిటీ కావాలి, నీ పిల్లలు ఎలా ఉండాలి, నీ ఫ్యామిలీ ఎలా ఉండాలి, నీ ఫ్యామిలీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, నువ్వు ఎలాంటి కార్లో తిరగాలి, నువ్వు ఆడీలో తిరగాల, బెంజ్లో తిరగాల, బిఎండబ్ల్యూలో తిరగాల, అండ్ నీ పిల్లలకు చెరొక కార్, లైక్ మా బాబు ఊరికే అడుగుతాడు రోల్స్ రాయిస్ మమ్మీ మస్తు ఉంటుంది మమ్మీ, అన్ని కార్లు 10 గంటలలో తయారు చేస్తారట. మామూలు కార్స్ 10 గంటలలో రోల్స్ రాయిస్ ఒక్కటే దాదాపు ఒక 6 నెలల ఎఫర్ట్ పెడితే అది తయారవుతుందట. సో చూడండి, సో అన్ని అంటే మనం ఏదైనా మంచి పని, గ్రేట్ పని చేయడానికి ప్రతి దానికి టైం పడుతుంది. అంతెందుకు, నాటిన సీడే అది చెట్టు కావడానికి కొంత టైం పడుతుంది, అది మొలక రావడానికి కొంత టైం పడుతుంది, అది వృక్షంగా మారడానికి ఎంతో టైం పడుతుంది, దాని పండ్లు కాయడానికి టైం పడుతుంది, సో ఆ కాచిన పండ్లు మీ దాకా అందడానికి టైం పడుతుంది. సో ప్రతి దానికి టైం ఉంటుంది కదా. అలాగే సో వెస్టీజ్లో సక్సెస్ కావడానికి కూడా టైం పడుతుంది మై డియర్ లీడర్స్. బట్ ఇక్కడ సక్సెస్ ఖాయం, పక్కా రాసి పెట్టుకోండి, మీ సక్సెస్ 100%. బట్ మీరు వెస్టీజ్లో ఉంటేనే అది సాధ్యం. సో ఈ భూమి మీద మిమ్మల్ని మీరు నమ్మినంత ఇంకెవ్వరు నమ్మలేరు. సో యు ఆర్ ద యూనిక్ పర్సనాలిటీ. నీలాంటి కళ్ళు, నీలాంటి ఫింగర్ ప్రింట్స్, నీలాంటి మాట తీరు, నీలాంటి అపియరెన్స్, నీలాగా ఇంకొకరు ఉండరు. ఈ భూమి మీద నిన్ను డిజైన్ చేసి పంపేటప్పుడే ఒక యూనిక్గా పంపించిండి భూమి మీదకి, అండ్ ఎలా బ్రతుకుతావన్నది మాత్రం నీకే వదిలేసిండు. సో పువర్గా పుట్టడం తప్పు కాదు. సో పువర్ మైండ్ సెట్ ఉండి పువర్ మైండ్ సెట్లోనే బ్రతకడం, పువర్ మైండ్ సెట్ తోటి పోవడం తప్పు అంటారు కదా. సో మనకు అవకాశాలు లేవు. చాలామంది అంటారు అవకాశాలు లేవు తెలుసా, నేను అది ట్రై చేసిన తెలుసా, ఇది ట్రై చేసిన తెలుసా. సో అవకాశాలు రావు, ట్రై చేసినా కాదు మై డియర్ లీడర్స్. సో వెస్టీజ్ ఈజ్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. ఒక గొప్ప అవకాశం, పెట్టుబడా లేదు, ఏమంటారు ఇక్కడ ఇంతలో చెయ్యు అంతలో చెయ్యు, ఈ టైం వరకు నువ్వు కంప్లీట్ చెయ్యు లేదు, ప్రెషర్ ఏం లేదు. అండ్ ఈ పని లైక్ షేరింగ్ చేసే ప్రాసెస్లో ఇల్లు వస్తుంది, కార్ వస్తుంది, టూర్ వస్తుంది, లైఫ్ స్టైల్ వస్తుంది, పిల్లల లైఫ్ చేంజ్ అవుతుంది. మూడు తరాలకు ఈ ఐడి ట్రాన్స్ఫరబుల్ అవుతుంది. అంటే 3 జనరేషన్స్ ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు. అంటే ఇంతకు మించిన ప్లాట్ఫామ్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా భూమండలం అంతా దొరుకుతుందా. సో అందుకే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ వెస్టీజ్లో జాయిన్ అవుతున్నారు, జాబర్స్ జాయిన్ అవుతున్నారు. సో ఎంతోమంది ప్రొఫెషనల్స్ వాళ్ళ ప్రొఫెషన్ చేసుకుంటూ ఇప్పుడు ఒక్క ఇన్కమ్ తోటి బ్రతికేది లేదు, సరిపోతలేదు ఒక్క ఇన్కమ్. ఇప్పుడు చూడండి పెట్రోల్ క్రైసిస్ వచ్చింది, పెట్రోల్ బంక్లలో క్యూ కట్టడానికి లేదు. మీ పెట్రోల్ ట్యాంక్ ఎప్పుడు నిండుగా ఉంచుకోవడానికి వెస్టీజ్ అనే ప్లాట్ఫామ్ ఉంది. గట్టిగా పట్టుకోండి, జర్నీ చేయండి. ఆ జర్నీలో ఎంతోమందికి అవకాశం ఇవ్వండి. కొంతమంది లైఫ్లు మారిపోయినాయి అనుకోండి, మీ లైఫ్ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ లెగసీ సంపద క్రియేట్ చేయొచ్చు మై డియర్ లీడర్స్. సో అది ఎవరు నమ్మాలి, మనము నమ్మాలి. సో డెఫినెట్గా మనం నమ్మినప్పుడు మ్యాజిక్ జరుగుతాయి. సో మనకంటూ ఒక నేమ్, ఫేమ్, ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ కలిసి గ్రో అవుదాం. రైట్, థ్యాంక్ యూ, విజువల్. థ్యాంక్ యూ సో మచ్ విజయరాజు సార్, థ్యాంక్ యూ సో మచ్ పవన్ సార్, థ్యాంక్ యూ పద్మక్క. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.